గోకులం జ్యువెలర్ డైమండ్స్ కి 5,000 ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. సార్ அவர் ஒன்றும் செய்ய மாட்டார் ఏం చేయరు సార్ సుమ్మా జై శ్రీరామ్. ఏంటి జై శ్రీరామ్ ఎప్పటి నుంచి మీరు? చిన్నపిల్లల నుంచి బట్ కానీ శివభక్త. అప్పుడు ఆంజనేయ స్వామి చూసి 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 అప్పటి నుంచి జై శ్రీరామ్ జై శ్రీరామ్ 1500 ఫైట్స్ చేశాం. ఇప్పుడు కూడా మనకు ఇలాగ ఉంటుంటే అది ఇది చిరంజీవి ఇచ్చిన భిక్ష. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాం, ఒక ఫోన్ ఒరే సింగిల్ మెసేజ్, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఫోన్. బాధపడదు, నేను ఉన్నాను అన్న. నా లైఫ్లో దర్శనం చేశాను కదా దేవుడిని, చిరంజీవి గారే నాకు దేవుడు. జై శ్రీరామ్ అంటే మన చిరంజీవి గారు వస్తాడు, ఆంజనేయ స్వామి వస్తాడు, కర్రానా మొగుడు. ఆ ఫిలింలో నేను భోజనం బాగా తింటాము. డైరెక్ట్ సోలో ఫిలిం 25,000 అన్నాను. చిరంజీవి గారు మెగాస్టార్ పిలువు నేను ఇస్తాను అన్నాడు. నేను అంటే డల్ అయిపోయాను. కొట్టారా? డబ్బు 5 lakhs వేరే ఎవరైనా డబ్బు మనకి ఇచ్చారు, ఆ డబ్బు మారిపోయింది సార్. 5 lakhs మారిపోలేదు. మెయిన్ ఫస్ట్ వన్ చిరంజీవి సార్. మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచే ఒక భయము, ఒక థ్రెట్ అనేది వచ్చింది మీ బ్రదర్స్ వాళ్ళ దగ్గర నుంచి. దేవుడు ఒక్కొక్క స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేశారు. ఎంత బాగా చెప్తున్నారు అసలు. వాడే తీశారు మేనేజర్ అయిన తర్వాత. వాడే ఫుల్ నా ప్రాపర్టీస్ కూడా ఎన్నికెవరికి నా మీద ఒన్ను కూడా లేదు. సరే ఏం చేసి జై శ్రీరామ్ అంటే వచ్చాను. విశ్వపన్నంబలం అన్నాడు, మీ ఫ్యామిలీలో మీకు అగెన్స్ట్గా ఉన్నారు మీకు తెలుసా అన్నాడు. అంటే నాకు అసింగం అయిపోయింది. వాళ్ళు నాకు అనిపించేసి అదే ఫస్ట్ నా బ్రదర్ అంతా చేశా. ఇప్పుడు మీ ఫ్యామిలీ, ఇల్లు, పిల్లలు, మీ ఆవిడ ఏం చేస్తుంటారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు అంతే. చిన్న అడ్వైస్ అంటే అది ప్రేమ ఎవరు మీద ఎక్కువ ఉండకూడదు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా వెరీ స్పెషల్ పర్సన్ ఉన్నారు. తను స్టంట్ మాస్టర్గా, స్టంట్ కొరియోగ్రాఫర్గా, విలన్గా 5 భాషల్లో 1500 సినిమాలకు పైగా చేసినప్పటికీ చాలా సింపుల్గా కనిపించే భోళా మనిషి మనతో పాటుగా ఉన్నారు. పొన్నాంబళం గారు. పొన్నాంబళం గారు నమస్కారం. నమస్కారం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఏంటి జై శ్రీరామ్ ఎప్పటి నుంచి మీరు? అంటే చిన్నపిల్లల నుంచి బట్ కానీ శివభక్త. ఓకే. చిన్నపిల్లల నుంచి అది పంతం ఉంది కదా, మనం స్వామి పోతున్నప్పుడు పల్లకి ఫస్ట్ పంతం తీసుకుంటాం. ఆ టైంలో 74 అప్పుడు అది ఆ పని మనకు స్టార్టింగ్ 25 పైసా. అవునా? ఒకసారి వెళ్తే 25 పైసా ఇచ్చేవాడు. 7 kilometers. ఓ 7 kilometers కోయిల స్థితి రౌండ్ తిరగాలి. వచ్చిన తర్వాత అది ఆయిల్ వేసి అది 25 పైసే. అదే తర్వాత జల్రా అంటే స్వామి అవును అలంకారం చేసిన తర్వాత అది తర్వాత బెల్లు కొట్టున్నది. ఇప్పుడు బిగ్ బాస్లో కూడా సమయల్ బాగా చేశాను కదా. అవును. అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే చిన్నప్పుడు ఇవన్నీ చేస్తే 25 పైసా ఇచ్చేవాడు. ఉంది కోయిల్ గుడిలో మఠం అంటే సమయల్ తైర్ సాదం అంటే పులి సాదం, ప్రసాదం.
అది నేను చేద్దాం. అప్పుడు ప్రమోషన్ అయిపోయింది ₹1. బాగుంది. ₹1 25 పైసా నుంచి ₹1 రావడం ఒక ప్రమోషన్. అయ్యో అంతే, ఆ టైంలో అది పెద్దది కదా. చాలా పెద్దది. అవును. ₹3 చాలు. వన్ డే ఫుల్ భోజనం కావాలంటే ₹3 ఆ, దాంతో సరిపోతుంది. అంటే నాకు మాత్రం లేదు, 10 మంది. ఓ ఓన్లీ 1 పర్సన్, 10 పర్సన్స్ చాలు ₹3. ₹3 సరిపోయేది. అంతే. అప్పుడు అన్ని చీప్ కదా. అవును కదా. ఇప్పుడు ఏం తీసుకుంటే డబ్బు 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 అంటాడు. అప్పుడు అది లేదు కదా. అంటే సాల్ట్ కూడా ఫ్రీ. అవును. అంటే మనం షాప్లో వెళ్ళిన తర్వాత మన ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ తీసిన తర్వాత ఏమో కొత్తమల్లి కరివేపాకు ఇస్తారు కదా, అది కూడా ఇప్పుడు డబ్బు కావాలన్నాడు. అవును. అప్పుడు సాల్ట్ దాని ముందుకు షాప్ ముందుకు పెట్టేస్తారు. మనం ఎంత కావాలో తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సాల్ట్ అంటే 1 kg అంటారు. అవును. అవును కదా. అది కూడా ధర పెరిగింది, అన్నీ పెరిగాయి. అదే జై శ్రీరామ్ అని అప్పటి నుంచి మనకు అప్పుడు స్లిమ్గా ఉన్నాను. అందరూ ఏంటి బాబు ఇలాగా ఉన్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి చూసి 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 ఏంటో మీరు మాత్రం అలాగా ఉన్నట్టు నా ఏంటి అది ఇలాగా ఉంటాయి ఏంటి బా ఆవిడ. సరే అప్పుడు ఒక అయ్యర్ వచ్చి నువ్వు డైలీ ధ్యానం చెయ్యి అని చెప్పి, సరే ఏం చెప్పాలి ఏం మాట్లాడు, జై శ్రీరామ్. అప్పటి నుంచి జై శ్రీరామ్ జై శ్రీరామ్. షూటింగ్ కూడా ఒక షాట్ రిస్క్ స్టార్ట్ చేస్తుంటే జై శ్రీరామ్. అవునా? హనుమంతుడిని గుర్తు చేసుకున్నప్పుడు ఇలా జంప్ చేస్తారా? అదే నాకు ఏం ఇట్టరికి రాలేదు. 1500 ఫైట్స్ చేసాం. ఇప్పుడు కూడా మనకు ఇలాగా ఉంటుంటే అదే జై శ్రీరామ్. ఆ బలం హనుమంతుడు వచ్చేస్తాడు అప్పుడు అనుకోగానే. అది పెద్ద, అది అప్పటి నుంచి నేను చేసేది. ఇప్పుడు కూడా మనకు ఇప్పుడు నేను లైఫ్ ఉంటాను కదా, ఇది చిరంజీవి ఇచ్చిన భిక్ష. అది అది ఎందుకు ఇప్పుడు చెప్తానంటే, గుడికి ఆ టైంలో ఫుల్ మెంటల్ మారి అయిపోయాను. అంటే అంత బలం చేసి అన్ని ఫైట్ చేసి ఒక బ్రహ్మాండగా ఉన్నప్పుడు కిడ్నీ ఫెయిల్ అంటే అవును కదా, అది ఫుల్ మోడ్ అయింది. అప్పుడు సరే మనకు టైంలో సరే అన్ని బిజినెస్లో లాస్ అయిపోయింది. ఏం చేయాలి అనుకున్నప్పుడు గుడికి ఆంజనేయ స్వామి. అప్పుడు నేను స్వామి దర్శనం చేసి స్వామి నా పేరు మీద అర్చన చేయండి, వచ్చిన తర్వాత ఆశీర్వాదం చేయండి, నాకు ఎవరు లేదు ఇప్పుడు, ఎవరో హెల్ప్ చేయాలి, అందుకే ఆరాధన చిరంజీవి భవ అంటారు. అప్పుడే మన అన్నగారు ఉన్నారు కదా మెగాస్టార్ చిరంజీవి గారు, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతారు. అప్పుడే ఒకే ఒక ఫోన్, మెగాస్టార్ అంటే దేవుడు మనం డైరెక్ట్గా వాడు రాలేదు. అంటే ఇది 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 మాదిరి హెల్ప్, ఉపకారం ఒక సహాయం చేసినప్పుడు మన దేవుడు స్ట్రైట్గా మనం చూస్తాం. ఆ వార్త ఒకే వార్త, అది ఫెయిలియర్ లేదు, చిరంజీవి బాబా అన్నారు. మన అన్నారు ఉన్నారు కదా, సరే ఒకసారి ఫోన్ చేసి అడుగుతాం అని ఒకే ఒక ఫోన్, మెసేజ్ మాత్రం ఫస్ట్ ఇచ్చాను. అన్న నాకు కొంత ప్రాబ్లం అయింది, కిడ్నీ ఫెయిలియర్, ఏం చేయాలి నాకే తెలీదు, ఏంటంటే సహాయం చేశారంటే చెయ్యండి అంతే, ఒకే సింగిల్ మెసేజ్. బాబు నేను ఇప్పుడు షూటింగ్లో ఉన్నాను నేపాల్లో, నేను వచ్చి మాట్లాడతాను. సెకండ్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఫోన్, పొన్నంబలం అబ్బాయి ఏం బాధపడదు, నేను ఉన్నాను అన్న, నువ్వు తొందరగా అపోలో హాస్పిటల్కి వెళ్ళు, అన్ని ఫైల్ తీసుకుని వెళ్ళు, నేనున్నాను, మీరు ఏం మాట్లాడకూడదు, స్ట్రైట్గా ఇమ్మీడియట్గా వెళ్దాం. ఏంటి ఇది సరే, మన అప్పుడు డయాలసిస్ చేస్తున్నాను, సరే డయాలసిస్ చేయాలంటే సరే సహాయం చేసుకున్నాడు అని, సరే ఓకే జై శ్రీరామ్ అని ఉంటుంటే డాక్టర్ అడుగుతున్నారు, డోనర్ రెడీగా ఉన్నాడు. ఎందుకు సార్? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి కదా, అదికి డబ్బు ఎక్కువ కావాలి కదా. ఏం మాట్లాడదు, ఉందా లేదా డోనర్? ఉన్నారు సార్, రెడీ చేసుకుంటే ఫుల్ అక్కడ డయాలసిస్ 3 months కంటిన్యూ చేసి కిడ్నీ, లివర్, లంగ్స్ అన్నీ చెక్ చేసి ఇమీడియట్గా చేసేసారు.
ఆ వాక్యం అది ఇప్పుడు దేవుడు అంటే ఇప్పుడు చెప్తాం కదా, ఒక మనుషాలు ఇదిగా అంటే మెగాస్టార్ ఆ దేవుడు చిరంజీవి గారిని ఇదే నా లైఫ్లో ఇంతవరకు నేను సంపాదించేది మీన్స్ దర్శనం చేశాను కదా దేవుడని, అది ప్రయోజనం ఇప్పుడే. దేవుడు ఒక మనుషాలు లాస్ట్ వరకు ఉన్న తర్వాత చచ్చిపోంత ముందుగా దేవుడా అంటే అప్పుడు చూసారు, అప్పుడు అడుగుతారు కదా. నాకు ఇన్పిటివ్లే వచ్చిన దేవుడు నన్ను చూశాడు, చిరంజీవి గారే నాకు దేవుడు. అదే ఇప్పుడు కూడా అంటే ఆంజనేయ స్వామి అంటే నాకు ఆంజనేయ స్వామి అంటే వన్ స్లిప్ తరక్ వెళ్ళి మెగాస్టార్ వచ్చి తరక్ అలాగా అంతవరకు. ఇప్పుడు కూడా మార్నింగ్ ఏంటంటే జై శ్రీరామ్ అంటే మన చిరంజీవి గారు వస్తాడు, ఆంజనేయ స్వామి వస్తారు. అది அது ரியல் మన சாமி கும்பிடுறது. அது ரொம்ப லைஃப் இருந்தா நான் ஒரு 3 to 4 ఫిల్మ్స్ ఓన్లీ హిట్ అక్కడ మనది తెలుగులో. ఎక్కువ ఉంది అన్న చిరంజీవి అన్న ఫిలిం గర్రానా మొగుడు. ఆ ఫిలింను అందరికీ అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది. బికాస్ నేను భోజనం బాగా తింటాము, ఎందుకంటే ఆంజనేయ స్వామి మనం అంటే మటన్ చికెన్ అందరూ అడుగుతారు, ఏంటి బాబు ఆంజనేయ స్వామి అంటే బాగా మీకు ఇష్టం కానీ చికెన్ మటన్ సార్ అది వేరు సార్ ఇది వేరు. నేను శివభక్త కానీ నా శరీరం వాళ్ళది, లోపల ఉన్నది శివ అవరు లోహం మొత్తకే వాళ్ళ అధిపతి. అది మన హార్ట్ఫుల్ అంటారు. నా శరీరం ఇప్పుడు ఈ ఉయిరోడ ఉడల్ அப்படின்றதுன்னா చిరంజీవి గారు వచ్చి ఇచ్చినది. అది ఇప్పుడు నేను మీ దగ్గర మాట్లాడాను, అది నా భాగ్యం. చిరంజీవి సార్ మెగాస్టార్ అవరాల தான் அப்படின்னு. அப்புறம் அந்த ஃபைட்டு கரானா மோடு கிளாஷ் అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్కే రెమ్యునరేషన్ ప్రాబ్లం. ఎందుకంటే ఇన్పిటియన్ నేను ఎక్కువ ఫిల్మ్ చేసి కూడా మనం పైకి రాలేదు, ఏంటి ఇది ఒక ఇది సరే సోలో ఫైట్ చేయాలి అంటే అప్పుడు యూనియన్లు 3000 రూపీస్ అదే ఫైనల్ కార్డు తీసుకోవాలి. ఆ నిర్ణయం చేస్తున్నాడు, అది ఫిక్స్ చేశారు 3,000. ఒక ఫైట్ సోలో ఫైట్ అంటే మీకు 3000. అప్పుడు అది పెద్దది. అది నేను ఎప్పుడు చెప్తానంటే 87 ఓకే 88. అప్పుడు నేను మూర్ఖమైన నా మెంటల్ అయిపోయాను, అంటే సంపాద్యం లేదు. సిస్టర్స్ మొత్తం లైన్గా వచ్చారు. ఫ్యామిలీ ఫస్ట్ వైఫ్ 4 మెంబర్స్, సెకండ్ వైఫ్ 11 మెంబర్స్, నేను 7th. నాకు కింద 4 సిస్టర్స్. ఫుల్ మన భారాన్ని మొత్తం నా మీదే. అప్పుడు డబ్బు కావాలి కదా, అంటే ఏంటి ఇది సినిమాలో వచ్చాము ఫైట్ చేస్తాము కానీ ಇನ್ನೂ పైకి రాలేదు, ఏం చేయాలి ఆలోచన చేసేది. ఇని గురు ఫైట్ పోవడం డైరెక్ట్ సోలో ఫైట్, అది ఎంత అని మనం చూద్దామని కూర్చుంటాం. అందరూ పిలుస్తారు గురు ఫైట్గా, ఓన్లీ సోలో ఫైట్. అప్పుడు చిరంజీవి గారు వచ్చి మన మాస్టర్ పెప్సీ విజయన్ వారు అడిగారు 25,000 అన్నారు. అలా చూశారు 25,000 అంటే డబ్బు ఎంత వాల్యూ మీకు తెలుసా? ఇప్పుడు అందరూ సోలో ఫైట్ 3,000కే ఇది ఎక్కువ అనుకుంటున్నారు. యూనియన్ రేట్ అది. నాకు కావాలి, మీరు ఎంత ఏమైనా చేసుకోండి, నేను రెడీ అని. ఇది ఇట్లా పోతుంది, ఒక 2 వీక్స్ పోతుంది. చిరంజీవి గారు మెగాస్టార్ ఏంటి అంత వాడు డిమాండ్ చేస్తున్నాడు. డిమాండ్ అవును సార్ అగభావం సార్ అన్నాడు. అందరూ లేదు అగభావం లేదు, వాళ్ళకు స్కిల్ లేకపోతే అలాగా అడగరు. పిలువు నేను ఇస్తాను అన్నాడు. సరే వచ్చిన అడ్వాన్స్ వద్దు, నా మీద మీకు నమ్మిక వచ్చింది కదా, ఓకే నేను ఒక ఫైట్ చేస్తాను, తర్వాత డబ్బు ఇవ్వండి అని ఫైట్ చేశాను. సూపర్ హిట్ ఫైట్ కరానా మొగుడు. దాంట్లో వచ్చి ఫైట్ చేసినప్పుడు ఒకరోజు మటన్ రాలేదు,
నేను అదే డల్ అయిపోయాను. మటన్ వేయడం ఎందుకంటే మన ఫైట్ హెవీగా చేశాను కదా, ఎనర్జీ ఉండాలి. ఎనర్జీ కావాలి. అప్పుడు మోహన్ గారు మేనేజర్, అప్పుడు మన సర్జన్ సార్ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ కదా, అప్పుడు కొనబలం ఇక్కడికి ఏంటో దొరకలేదు, కొనబలం అడ్జస్ట్ చేసుకో అన్నాడు. సార్ అడ్జస్ట్ చేసాం సార్, ఇది ఫైట్ అంటే మీరు భలేగా చేయను భలేగా అంటే మనకు బలం కావాలి కదా. నేను ఫైట్ చేయడం నాకు మూడు రాలేదు, నాకు ఇది ఆకలిస్తుంది, తినాలి అంటే 3 o'clock అయింది, 2:30 అయింది. హీరో సార్ వచ్చారు, అందరూ రెడీ అందరూ రెడీ చేసిన తర్వాత ఎక్కడ కొన్నాంబలం స్ట్రైక్ చేశారు సార్. స్ట్రైకా, ఎందుకు స్ట్రైక్ చేశారు అన్నారు. ఇప్పుడు స్టార్టింగ్లే స్ట్రైక్ అయిపోయింది 5,000 అడిగి, ఇప్పుడు ఏంటి బాబు స్ట్రైక్ మళ్ళీ ఇదేం డిమాండ్. అది లాస్ట్ డే, 3rd డే షూటింగ్ ఫినిష్. అప్పుడు మటన్ కావాలి వాళ్ళు సార్ తెలియదు, అప్పుడు చెప్పులు అంటే నేను వచ్చాను. ఏంటి కొన్నప్పుడు ఏంటి గొడవ చేస్తున్నాడు సార్. గొడవ ఏంటో లేదు సార్, భోజనం కావాలి అందుకే అడిగినాడు సార్. ఏంటి ఇవ్వలేదా? లేదు సార్ మటన్ అడిగాను సార్, నాకు ఇష్టం సార్ అది. మీరేం సార్ తినలేదు? నేను కూడా మటన్, మీరు హైదరాబాద్లో దొరకలేదు అన్నారు సార్. ప్రొడక్షన్ కొట్టారా? ఈరోజు షూటింగ్ ఎవరికి 500 మెంబర్స్ ఉన్నారు, 1000 మెంబర్స్. ఇది గ్యాలరీ ఫైట్ అది. నేను లేకపోతే షూటింగ్ ఎలాగ జరుగుతుంది, వాళ్ళు లేకపోతే షూటింగ్, ఇద్దరే చేసేది సోలో ఫైట్. మరి ఎందుకు లేదన్నాడు వాడు. ఆ ప్రొడక్షన్ అంత చాపాటు ఇస్తారు కదా, వాడు ఫైటర్ అంత లిస్టులు మనము పెట్టేస్తారు. వాళ్ళు అందరికి చికెన్ వచ్చింది, నేను చికెన్ తినరా అంటే చికెన్ అంటే ఒరిజినల్ చికెన్ తిను, ఇది నార్మల్ చికెన్ నాటుకోడి అంటారు. నాటుకోడి. సరే ఓకే కొనాబ్లా, నేను తెప్పిస్తాను చూపిస్తాను, తొందరగా తీస్తాను పెట్టి హోటల్లో తీసుకుని సార్. వచ్చిన తర్వాత సార్ జల్దీ బారా సార్, ఫుల్ తిన్న తర్వాత రా సరే. ఒక 1/2 kg వచ్చింది, ఫుల్ తింటే అబ్బా రెడీ, హ్యాపీ అంటే ఇప్పుడు రెడీ సార్. సరే ఈ షాట్ నేను ఒరిజినల్ చేస్తాను, నేను కూడా మటన్ తిన్నాను. ఇద్దరు ఒకే వేరే షాట్, అది ఒరిజినల్ చేస్తా అంటే ఒక షాట్ సార్ వేరెవరో చేయరు, హీరో ఒకే షాట్ ఫుల్ ఫుల్ త్రో షాట్ ఒరిజినల్ చేశారు. దమ్మాడు ఉంది ఎல்லாம் ఫుల్ ప్యాకప్ అన్నాడు సార్. బాగా తిన్నారు కదా, నిన్న పాలికి వచ్చావు, రేపు చూస్తావు, రేపు మార్నింగ్ నీకు ఏం కావాలో చెప్పి ఆర్డర్ చేసి కరెక్ట్గా తీసుకున్నారా, ఈరోజు హ్యాపీగా ఉండు, టెన్షన్ కూడా రాకూడదు, హ్యాపీగా చేయాలి ఫైట్ అని చేసి చెప్పి నెక్స్ట్ డే ఫినిష్ అయిపోయింది. ఫిలిం 175 days, సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. రాఘవేంద్రరావు సూపర్ హిట్ అయిపోయింది. తర్వాత హ్యాపీ అయ్యారు. వచ్చి కోణంలో ఎక్కడ ఉన్నాడు, నెక్స్ట్ ఫోన్ చేశారు, సార్ మెడ్రాస్లో ఉన్నాడు, ఆఫీస్కి వెళ్ళు, మన పేమెంట్ అలా వచ్చింది సార్ ఎంత కాదు, అది లేదు ఆఫీస్కి వెళ్ళు. సరే నెక్స్ట్ ఫిలిం ఏమో దాని తర్వాత ఇంకా డబ్బు ఏంటి ఇది ఇలా 100 rupees 50 rupees లేదు అనుకున్నాను. అంటే వెయిట్ ఏవే ఉంది. సరే మనం ఇక్కడ ఓపెన్ అయితే వాళ్ళు ఫుల్ ప్యాకింగ్ ఏంటి ఇల్లులో పెట్టి 3 రోజులు అయిపోయింది, ఓపెన్ చేయలేదు. తర్వాత నా వైఫ్ వచ్చి అది ఓపెన్ చేశారు, 5 lakhs. నాకు భయం అయిపోయింది, వేరే ఎవరైనా డబ్బు మనకి ఇచ్చారు, ఇంకెవరిదో కావచ్చు, మారిపోయిందని తీసుకుని మళ్ళీ పరిగెత్తుకుంటారు కంపెనీకి ఆఫీస్కి వెళ్ళారు. ఇక్కడ నొగంపాక ఆఫీస్కి వెళ్ళిపోయి, సార్ ఆ డబ్బు మారిపోయింది సార్, 5 lakhs.
మారిపోలేదు కాదు 3,000 ఇచ్చేటప్పుడు మీరు 25,000 అడిగితే చాలా ఎక్కువ అనుకున్నారు. మొత్తం సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత 5 లక్షలు ఇచ్చారు మీకు. నాకు ఆ రోజు మెంటల్ అయిపోయింది. లైఫ్ లో అంత డబ్బు ఒకే టైంలో నేను చూడలేదు, అప్పటిదాకా చూడలేదు. అప్పుడు అదే ఫస్ట్ టైం. ఏంటి నాకు జీర్ణం అవ్వలేదు. అబద్ధం చెప్తున్నాడా, తీసుకుని వెళ్ళన్నాడు అంటే కామెడీ గిమిడీ ఏమో చేస్తున్నాడా అంటే నేను హాఫ్ అన్ అవర్ కూర్చొని మళ్ళీ దిగిన గుణంలో డబ్బు ఇవ్వటండి ఏంటి సరే హాఫ్ అన్ అవర్ ఇట్టే కాఫీ తాగాను, నీళ్ళు తాగాను. ఏం పొలంలో ఇక్కడ ఉన్నారు వెళ్ళండి అని ఆఫీసులో ఏంటి కన్ఫ్యూజ్లో ఉన్నారు, జాలిగా ఉన్నాడు వెళ్ళాను. అప్పుడు వచ్చి తర్వాత వీటిలో నా ఇంట్లో చెప్పిన తర్వాత వాడు అప్పుడే చూశారు మన వైఫ్. అమ్మో ఏంటి ఇది ఇంత డబ్బు. ఇమ్మీడియట్గా నా సిస్టర్ మ్యారేజ్ అది నెల హెల్ప్ అయిపోయింది. ఫోన్ చేసి సార్ థ్యాంక్స్ సార్, ఇది మా సిస్టర్ మ్యారేజ్కి హెల్ప్ అయిపోయింది. మీరు చెప్పావు కదా అప్పుడు 25,000 అడుగుతున్నప్పుడు నాకు తెలుసు నువ్వు ఏం చేస్తాడని. నువ్వు ప్రూఫ్ చేశాడు, నేను ప్రూఫ్ చేయాలి కదా. నువ్వు ఫైటర్ అన్నప్పుడు నీ కరెక్ట్గా ఈ డబ్బు కావాలి, ఏం చేయాలి చెప్పండి నేను చేస్తానని ఒక ఇది ఇచ్చారు కదా, దాని దగ్గర కరెక్ట్గా చేశాడు. అందుకే అప్పటి నుంచి నా మార్కెట్ కూడా తమిళ మార్కెట్, తెలుగు మార్కెట్ పెరిగింది. అంటే ఫుల్ ఇది ఎందుకు சொல்றேன்னா, ఎందుకు చెప్తానంటే ఆ మనసు ఎరగవరు రాదు. నేను ఎన్నో మంది చూసాను, ఇంత అన్ని సూపర్ స్టార్ చూశాను, కానీ వాళ్ళు ఇంత அளவுకు సంబంధం అంటే ఇన్వాల్వ్ అవ్వలేదు. మనం చేస్తాము, రెమ్యునరేషన్ తీస్తాము, అయిపోతుంది అక్కడ, ఎప్పుడప్పుడు చూస్తాము, హాయ్ కూడా అంటే. కానీ సార్ మెగాస్టార్ ఇలాగా చేసి అప్పటి నుంచే నాకు. దాని తర్వాత హిట్లర్ కూడా నేను వచ్చి సరే నేనేం అడగలేదు డబ్బు, ఎందుకంటే ఎందుకు మనం ఆ టైంలో మనం చెప్పి ఒక నాకే అసింగం అయిపోయింది. అయ్యో అది 3,000 నేను 25,000 అడిగాను కదా. అంటే సరే ఓకే సార్, అప్పుడు సేమ్ అదే రెమ్యునరేషన్ సేమ్ 5 lakhs ఇచ్చి సేమ్ ఆపించి వెనకే డౌట్ అయిపోయింది ఎన్నాడా ఇది. అప్పుడు కూడా నూరు సిస్టర్ మ్యారేజ్ అది అంటే బ్యాలెన్స్ అయిపోయింది కరెక్ట్. అయిన తర్వాత మనం ఇక్కడ విజయకాంత్ సార్ తమిళ్లో వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు, హెల్ప్ చేశారు. అయిన తర్వాత మనం ఇప్పుడు మన సినిమాలు నేను చూసినది 3-4 హీరోలు. నాకు హెల్పింగ్ మట్టం లేదు. వాడు మెయిన్ ఫస్ట్ వన్ చిరంజీవి సార్, మెగాస్టార్ మెగా, అండ్ விஜயகாந்த் சார் அண்ட் ஷாப்குமார், அதெல்லாம் வந்து நல்ல ஒரு ஹெல்ப் மாதிரி. ஸோ இது ட்ராவல் அழகாக போயிடுது சினிமாவில். ஸோ சிரஞ்சீவி சார் இப்போ நான் லைஃப்లో పెద్ద என்ன சொல்கிறது ஒரு பெரிய இது அவர் தான், எல்லாமே அவர் தான். సో ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఉంటానంటే మీ దగ్గర మాట్లాడానంటే మన మెగాస్టార్ அவருக்கு இப்போ நல்லா நம்ம நேயர்களுக்கு அதாவது என்ன சொல்லுவாங்க இல்லையா தெரியல, எனக்கு தெரியல நேயர்களுக்கு எப்படி சொல்ல தெரியல. బట్ ఐ డ్రీమ్ మీడియాస్ అందరికీ నాకు ఆ సార్బా మన మెగాస్టార్ సార్బా అందుకే అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు మీరు చిరంజీవి గారిని. అలా శ్రీరామ్ అనగానే ఆంజనేయుడు, ఆంజనేయుడు కానీ శ్రీరామ్ అంటే వాళ్ళ ఫోటో వస్తుంది. అదే ఇప్పుడు నాకు దేవుడు చిరంజీవి గారు, ఎందుకంటే సెకండ్ లైఫ్. అవును, అది లేకపోతే ఇప్పుడు మనకు ఉయిరోడు వరకు అన్నమాట అంత సీరియస్ అయిపోయింది. ఇప్పుడు இதெல்லாம் நல்லா இருக்குன்னா ఆడు మళ్ళీ రెడీ అయ్యారా ఇలా ఫైట్ చేయడానికి? లైఫ్ లో మళ్ళీ ఫైట్ చేయడానికి రెడీ అయిపోయారు. అయితే పొన్నాంబళం గారు అనగానే స్పేర్ పార్ట్స్ పొన్నాంబళం, ఇదేం పేరు అసలు? మామూలుగా ఎవరి స్పేర్ పార్ట్స్ అంటే ఇప్పుడు పంక్చర్ షాప్, సర్వీసింగ్ సెంటర్ మాత్రం అంటే
ఉచ్చంతలేలంటే ఉల్లంకాలు అది టాప్ టు టాప్ పైనుంచి కింది దాకా టాప్ టు బాటమ్ ఫుల్ అవే చేంజ్ అయిపోయింది స్పేర్ పార్ట్స్ అంతా. ఆ, ఇప్పుడు కిడ్నీ కూడా మారిపోయింది కదా, అవును. స్పేర్ పార్ట్స్ మారిపోయింది. అంటే నా ఇంట్రెస్ట్ మాట్లేదు, నా పని అది. నా పని ఏమిటంటే నా స్నేహం చేస్తాం. ఏ పని అంటే అది నాకు చెయ్యం తొழிలే దైవం తమిళ చెప్తారు. అంటే మనం ఏం పని చేస్తామో అదే మన దైవం. అవును, అదే దైవం. అదే దైవం. అంటే అంత ఫాలో చేస్తే ఇప్పుడు వరకు నేను ఉంటానంటే సిన్సియారిటీ. సిన్సియారిటీ లేకపోతే అది ఎవరు అంత గారు రాదు. ఇంతవరకు ఈ సినిమాలు 38 years 40 years అవుతుంది సినిమాలు వచ్చి. ఇప్పుడు వరకు నేను సంతోషంగా ఉన్నాను. అది ఎంత ఫైట్ వేసి ఇక్కడ ఫ్రాక్చర్ ఇదెల్లా ఫుల్ ఎప్పుడు అయిపోయింది. இப்போதைக்கு அது இது ஷோல்டரு, இந்த ஷோல்டரு, நெக்கு, ஸ்பைனல் கார்டு, உண்டை, హిప్, నీ యాంగిల్లో நிறைய వాటి అయింది. అవును, చాలా అయ్యాయా? 50% లైఫ్ ఇంట్లో, 50% లైఫ్ హాస్పిటల్లో. అదిలే సినిమాలు 30% పోతుంది, 20% మాత్రమే ఇల్లు, 30% సినిమాలు, 50% హాస్పిటల్. అంత హాస్పిటల్లో ఉన్నా కానీ స్టంట్ మాస్టర్గా నేను ఇదే పని చేస్తాను అనుకొని మళ్ళీ సినిమాల్లోకి రావడం, అవే ఫైట్లు చేయడం ఎందుకలా? ఇప్పుడు ఇంత చేశారు మీరు, 50% సినిమా, 50% హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ నుంచి మళ్ళీ బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాల్లో స్టంట్ మాస్టర్ ఎందుకు? దానికి అతిశయం ఉంది. ఇంత ఫ్రాక్చర్ అయిపోయింది కదా, నా ఇంట్లో ఒక్కటి కూడా ఒక్కరు కూడా తెలీదా? అయ్యో, హాస్పిటల్ అక్కడే వెళ్ళి షూటింగ్ స్పాట్లో హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఫారిన్ లేకపోతే కోయంబత్తూర్, ఊటీ రెడీ అయిన తర్వాత ఇంటికి వస్తాం. అయ్యో, అవునా? ఇప్పుడు వరకు కూడా నా కొడుకు కూతురుకు యాక్సిడెంట్, మన నాన్న ఇలాగా ఉన్నారని వాళ్ళకు తెలీదు. ఇప్పుడు కూడా అంటే అలాగే అంటే చిన్నపిల్లల నుంచి వాళ్ళు చూసారు, నాకు ఏం యాక్సిడెంట్ లేదండి, ఎవరికి తెలియదు. అయ్యో, అవునా? ఇంతవరకు ఇప్పుడు కూడా హాస్పిటల్కి వస్తారంటే వద్దన్నారు. ఇప్పుడు 450 times 750 times ఇక్కడ బ్లడ్ ఇది డయాలసిస్ చేశారు. ఓకే. ఒక్కసారి కూడా నేను నా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, కొడుకు కూతురు, వద్దు రాకూడదు, ఇంట్లో ఉంటాను నేను మాత్రం. ఎందుకు? అది నా కష్టం, నా మాత్రం. అది కళ్ళు చూసి మీ కళ్ళు ఏడుస్తే రాకూడదు. ఎందుకంటే మనం ఏమైపోయిందంటే నాకే నా చెప్తున్నట్టు మీకు అలాగా పని హార్ట్లో ఉంది, అయ్యో 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 బాధ. అది వద్దు, ఈ లైఫ్లో సంతోషంగా ఉండాలి. అందుకే నేను మాత్రం కష్టపడి ఓకే మనకు అన్నీ వస్తుంది కదా, అన్నీ ఉంది. ஸோ லைஃப்பில் பேர் புகழ் எல்லாருக்கும் ஹெல்ப் பண்ணுறதுக்கு சார் இருக்கார். இந்த மாதிரி சினிமாவில் யாருக்கும் எந்த இது பண்ண துரோகம் வேட்டு இது வரைக்கும் அந்த மாதிரி இல்லை, ఎవరికి చెడు చేయలేదు. அதே மாதிரி ఆర్టిస్ట్ అనే మొత్తంగా தான் சொல்கிறாరు, వాళ్ళు చెప్తున్నారు ఆర్టిస్ట్ అని. నా మైండ్లో అది లేదు. లేదా? ఏమనుకుంటారు? ఆర్టిస్ట్ అంటే నాకు లేదు, ఏజ్ అది ఇది ఒకటి లేదు. భోజనం చేస్తాము, నిద్ర చేస్తాము, పిల్లలు చూస్తాము, అంతే పని చేస్తాము. అదే అంటే ఇంట్లో కూడా ఇక్కడ ఫోటో ఒకటో ఆర్టిస్ట్ ఎక్కడ కనిపించట్లేదు మీది. ఎందుకలా ఒక మొమెంటో, ఒక ఫోటో? నేను మనిషి, నార్మల్ మనిషి. షూటింగ్ వెళ్ళిన తర్వాత యాక్టర్, ఇంట్లో వచ్చిన తర్వాత నేను ఫాదర్, నా భార్యకు నా హస్బెండ్, అంతే. ఫ్రెండ్స్కు ఫ్రెండ్స్, అంతే. కానీ ఎక్స్ట్రా ఇదల్లా లేదు. ఈ మాత్రం చైన్, ఎక్స్ట్రా గుల్ల, అది ఇది షో ఆఫ్ చేసుకోరు. ఇవరికి కోట్ షూట్ కూడా బాగుంటుంది. షూటింగ్లో ఏది డ్రెస్ ఇస్తాడో అది మాత్రం తీస్తారు. అక్కడ మనకు ఇస్తారు కదా, చైన్లు ఇస్తారు, వాచ్లు అన్ని ఇస్తారు. నార్మల్గా ఇదే అప్పటి నుంచే. నా ఫాదర్ చెప్తారు, నువ్వు ఎంత డబ్బు వస్తుందని కూడా నువ్వు ఇప్పుడే ఉంటుంటే ఈ మాదిరి ఈ టైప్లో ఉందంటే మీకు ఫ్యూచర్లో లాస్ అయిన తర్వాత కూడా
ఎవరు ఎవరు నార్మల్ లాగా ఉన్నారు అయిపోతారు. అప్పుడు బాధ అనిపించదు. మీరు కష్టంలో ఉన్నాడా, ఇల్లు డబ్బు ఎక్కువ ఉన్నాడా అని ఎవరు. సో నార్మల్గా లాఫింగ్ ఏంటంటే 1 crore లాస్ అంటే కూడా ఓకే జై శ్రీరామ్. ఫస్ట్ నుంచి రాలేదు కదా, మన ఇన్ బిట్వీన్లో మన సంపాద్యం మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది. అది అప్పటి నుంచి సామ్యార్ మాదిరి. ఇప్పుడు ఇంత సింపుల్ గా చెప్తున్నారు, ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నారు, సినిమాల్లో మాత్రం విలన్. మీరు ఇలా స్క్రీన్ మీద కనిపిస్తే తిట్టుకునే వాళ్ళు మిమ్మల్ని, మీరంటే కోపం వచ్చేది, భయపడేవాళ్ళు. అది మనకు అవార్డు. ఇది నేను నా వైఫ్ లైఫ్లో 29-30 years అయిపోతుంది పెళ్ళయి. ఇద్దరు ఒకే ఫిలిమే చూసి, అది కూడా మ్యారేజ్ అయిన తర్వాత అందరూ పుష్ చేశారు, వెళ్ళండి సినిమా టికెట్ ఇచ్చి. నేను అప్పుడే చెప్పాను, నేను నన్ను ఫ్యాన్స్ చూస్తుంటే ఏం చేస్తాను నీకు తెలీదు, బ్యాడ్ బాయ్ అనుకుంటారు అని. అప్పుడు షూటింగ్ మా పిక్చర్ చూస్తున్నప్పుడు అందరూ తిట్టరు, బూతులు తిడుతున్నారు. నన్ను మాత్రం లేదు, నా మదర్ ఫాదర్, అయ్యో ఇన్నారు కొడుకు, ఆడకొడుకు, 5 కొడుకు అంటే ఏంటంటే చెప్తారు. నా వైఫ్ ఏంటి ఇది మ్యారేజ్ అయ్యి ఇప్పుడే తిట్టుతున్నారు. బ్యాడ్ బాయ్ ఇంట్రోలో వచ్చింది అప్పుడు అదే సినిమా చూస్తున్నప్పుడు ఏమో చెప్తారు, ఆ కోపం ఉంటుంది. తర్వాత నార్మల్గా చూశారు, నేను కూర్చొని చూశారు, అయ్యో పున్నమ్మ గారని అందరూ వచ్చి మేళ అట్ట నా వైఫ్ భయపడిందా? తర్వాత ఒకసారి కూడా నేను ఇంకా కూడా తర్వాత లాస్ట్ అది హాఫ్ పిక్చర్ ఇంట్రో ఫుల్ బయలుదేరి అక్కడి నుంచి. ఆ తర్వాత తను ఎప్పుడు చూడలేదు. మీ సినిమాలు చూసారా? ఆ సినిమాలో చూసి నేను కూడా పిక్చర్ ఎక్కువ టైం లేదు, ఇంట్లో కూడా ఏమంటో ఒక రేప్ సీన్ ఏమిటో ఉంటుంటే వచ్చిందంటే ఒక 1 week 10 days మాట్లాడరా వైఫ్. అయ్యో మీరు సినిమాలు వెళ్ళి ரொம்ப కట్టుపోయిటారు, అన్ని పిచ్చి పనులు చేస్తున్నారు, బ్యాడ్ ఫెలో అయ్యారు. ఎందుకంటే రోజా, ఖుష్బు ఎక్కువ ఆర్టిస్ట్, ఫుల్ రేప్ సీన్ అంటే పోతుంది కదా, అది కయ్యి చెయ్యి వచ్చిన తర్వాత 3 అంత పిక్చర్ నాకు వద్దు, అంతవల్ల వ్యత్యాసం ఉంటాయి. అది పిక్చర్ ఇది వేరే. అంటే ఒక ఫిలింలో మనోరమ ఫుల్ మర్డర్ ఉంటుంది, ఆ పిక్చర్ చూసి మీరు నిజంగా ఉంటుంటే ఇలాగ చేశారా, ఇంత వికారంగా ఉన్నారా మీరు అని జాలీగా ఉంటాను కదా. అది సినిమాకు సంబంధం లేదు. అంటే నా కూతురు కూడా 1 month మాట్లాడలేదు. వచ్చేసి మీరు ఇక్కడ హ్యాక్ చేశారబ్బా అన్నాడు. మీరు ఒరిజినల్ నల్లవరా కట్టవరా తెలియలే, మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ కట్టవాళ్ళ అని తెలియదు. ఆ పిక్చర్ చూస్తున్నప్పుడే తెలియదు నువ్వు నిజ రూపం. ఇప్పుడు ఇంట్లో వచ్చి యాక్ట్ చేస్తున్నాడా, ఏంటమ్మా ఇది మా కావాలమ్మా అంటే వద్దు, అది నిజం అంటారు, ఇది కాదు, ఇది ఇంట్లో వచ్చేది యాక్టింగ్ అన్నాడు, ఇది డిఫరెంట్. అదే నాకు ప్రాబ్లం. ఇప్పుడు వరకు కూడా ఏమైనా పిక్చర్ చూస్తుంటే దుఃఖం అయిపోయాడు. అయ్యో ఇప్పుడు కూడా ఏజ్ వాళ్ళకి 23 అయిపోయింది, కానీ ఇప్పుడు కూడా ఓపా వచ్చి. సో అదనాల సేమ్ హాస్పిటల్ వెళ్తున్నప్పుడు ఎవరో ఇక్కడ నేను ఎంత బాధపడతాను, అదే అయిపోయింది, లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది, ఇది అయితే స్పైనల్ కార్డ్ కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. అప్పుడు కూడా నేను ఇంటికి రెస్ట్ చేయాలి. ఇప్పుడు కూడా మీరు చూశారు కదా, నేను సెపరేట్గా ఉంటాను. ఇది లెగ్ ప్రాబ్లం వచ్చింది, చిన్న ఫ్రాక్చర్, అది కూడా నా ఇంట్లో ఎవరికో చెప్పలేదా? చెప్పేసాం, కానీ వస్తుందంటే 10 minutes ఇంకా చాలా వెళ్ళిపోయింది. భోజనం ఇచ్చారా, ఓకే బాగున్నారా, బాగున్నారా అంతే. ఇంత ఇదైంది, నేను ఇలాగా ఉన్నాను అంటే నేను ఇదివరకు నేను చెప్పాను.
డిప్రెషన్ వచ్చేస్తుంది అప్పుడు. ఎందుకు అని చెప్పి నానే డిప్రెషన్ ఉన్నాను. తర్వాత ఎందుకు వాళ్ళకి ఆ డిప్రెషన్ ఇచ్చి వాళ్ళు కూడా అంటే ఒక మనుషులు ఏంటంటే లైఫ్లో సంతోషంగా ఉంటారు. అదే అదే మనం అదే దేవుడు మనకి ఇచ్చింది. చిరంజీవి గారు నాకు ఇచ్చారు సంతోషం. ఆ సంతోషం వేస్ట్ చేయకూడదు. అదే మాదిరి వేరే మన షూటింగ్లో ఏమో బాధపడదు, ఏదో అయిపోయిందంటే కూడా మన ఇంట్లో చెప్పకూడదు. అంటే ఇంత కష్టపడి చేశారా, ఇంత కష్టపడి లైఫ్లో ఉన్నాడా అంటే ఆలోచన. అది బయటలో ఉన్న వాళ్ళు చెప్పాలి. నా కొడుకు, కూతురు, వైఫ్, మీ హస్బెండ్ ఇలాగా కష్టపడ, అప్పుడే వాళ్ళు ఆలోచన చేయాలి. నేను వచ్చి చూపించి పెయిన్ ఉందమ్మా, అటు పెయిన్ ఉందమ్మా, ఎందుకు అది? అదే నా టైప్ నార్మల్ లైఫ్. ఇప్పుడు వరకు కూడా నార్మల్ లైఫ్. ఇప్పుడు ఇంత నార్మల్గా హ్యాపీగా జాలీగా మాట్లాడుతున్నారు. మీ పర్సనల్ లైఫ్లో బోల్డ్ అన్ని కష్టాలు ఉన్నాయి కదా, చాలా మంది మీ దగ్గర మీ పర్సనల్ లైఫ్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచే ఒక భయము, ఒక థ్రెట్ అనేది వచ్చింది మీ లైఫ్ కూడా. నా ఇంట్లో మీ పర్సనల్ లైఫ్ ఇంట్లో అంటే వైఫ్, హస్బెండ్ వీళ్ళు కాదు, పిల్లలు కాకుండా మీ బ్రదర్స్ వాళ్ళ దగ్గర నుంచి అదే ఏం చేశారంటే కూడా నాకు అది నవ్వు వస్తుంది. ఎందుకంటే నార్మల్గా మీరు ఉంటారంటే మీరు నాకు ఏమంటూ చేస్తారంటే చేసి ఎంతో ప్రయోజనం. నేను ముందుకు, మీరు వెనక పోయే వాళ్ళమే కదా. ముందుకు మీరు అందరూ నేను పునాడి వరకు అంతే. అది ఆలోచన ఎవరు చేయలేదు ఇప్పుడు వరకు కూడా. నేను చూసాను చిల పేరు అంటే మీరు ఫ్రాడ్ చేశారు, నేను చూసాను. ఎందుకు అది ఏంటి లైఫ్? చిల పేరు అంటే పెరిగి ఫ్రాడ్ చేసి అది ఇది ఏంటో తీసుకొచ్చాను. ఇప్పుడు అది ఇది ఇది నాది ఆ తోపు మ్యాంగో ఇది నాకు మనదే అన్నారు. కానీ మనం ఊర్లో మాత్రం అలాగా చెప్తున్నావు కదా. కానీ అక్కడ ఉంటే వాళ్ళు ఎవరో మీరు కష్టపడి సంపాదించే ఆ డబ్బులు వాళ్ళు సుఖంగా ఉన్నారు. మీ ఇప్పుడు ఇంత కష్టపడి చేసి ఇలాగ ఉన్నారు కదా. ఆయుష్ ఎవరికంటే మీరు లేదు. అక్కడ ఓసీలో ఉన్నారు కదా, వాచ్మెన్ చేస్తుంది వాళ్ళు. ఒరిజినల్ ఫ్రూట్స్, ఒరిజినల్ ఇది మంచి నిద్ర. వాళ్ళకి ఏజ్ 90, ఇక్కడ 60 ఏజ్లో పోతారు. ఎవరు కష్టపడి సంపాదించి అది ఎక్కడ పోతుంది? వాళ్ళు సంతోషంగా ఉన్నారు. సమ్ టైమ్ నేమ్ మారిపోయి అది ఏమో ఫ్రాడ్ చేసి వేరే వాళ్ళు చేస్తారు. అంటే మనుషాలంటే ఏంటంటే కుడుకును పడకం ఇవ్వాలి మన డబ్బు. ఎందుకంటే అది సంతోషం. మీరు ఇంత ప్లేస్ ఉందన్నప్పుడు చెయ్యి అట్ట, లెగ్ ఇక్కడ, హెడ్ అక్కడ పెడితే పోతాం లేదు. మీకు ఈ ప్లేస్లు 6x3 అంతే. కానీ ఫుల్ మనము చెప్తాము ఇది నాది, ఇది నాది, అది ఏంటి, ఎందుకు ప్రయోజనమే లేదు. అవును, ఉన్న వరకు హెల్ప్ చేయాలి. ఇప్పుడు నేను ఎందుకు సంతోషం చెప్తాను అంటే మొత్తంగా మొన్న ఏమో ఎలాగంట నాకు తెలియదు, నన్ను తిట్టినా కూడా పర్వాలేదు. అంటే ఇప్పుడు చిరంజీవి గారు చేశారు కదా ట్రస్ట్, బ్లడ్ ఇస్తుంది అంటే ఎక్కువ హెల్ప్ చేస్తున్నారు. అంటే ఒక పొన్నాంబులం నార్మల్ కిడ్నీ పోయిందంటే ఇమ్మీడియట్గా హెల్ప్ చేశారంటే అంత హార్ట్ మాదిరి అందరూ ఉంటుంటే ఈ లోహమే. అవును, ఈ లోకం ఎంత బాగుంటుంది. ఇలాగ ఉండాలి అని చెప్తున్నాను. సంపత్తి ముఖ్యం లేదు. అది అట్లీస్ట్ ఒక 20%, 30% மக்கள் கொடுக்கலாம். அந்த இது இருந்தால் அதுவே போதும். அதுவே మన సంపాదన ఎక్కువ. అంటే తమిళ్లో என்ன சொல்லுவாங்கன்னு சொன்னால் நம்மளுடைய ధర్మం, ధర్మం పుణ్యం అంతే. ధర్మం అంతే కదా. ఇంకొకరి హెల్ప్ చేస్తే ధర్మం. మన తర్వాత వస్తారు కదా పిల్లలకి, అది అది కాపాడుతుంది వాళ్ళని. ధర్మం కాపాడుతుంది. నేను కళ్ళు చూసాను. ఇప్పుడు కూడా నా నాన్నగారు నేను ఎలాగా ఉంటుంటే వాళ్ళు చెప్తారు, బాబు తిరగకూడదు. తిరగకూడదు అంటే తెలుగులో ఏంటిది? థెఫ్ట్, దొంగతనం చేయకూడదు. పొయ్యి పేసకూడదు. అంటే ఇది అబద్ధం చెప్పకూడదు. తిరగకూడదు, పొయ్యి சொல்லக்கூடாது தமிழ்ல சொல்லுவாங்க. இதுக்கப்புறம் நீ பாத்ரூம் வாஷ் கூட செய்.
కానీ ఇది చేయకూడదండి. నువ్వు ఏ కొన్ని డబ్బు నా ఇంటికి వస్తుందో అది కష్టపడి తెచ్చుకోవాలి. అంటే మన అదే ఇప్పుడు నేను కష్టపడి చేసింది నా నాన్నగారు చెప్పేది. ఇప్పుడు నేను కరెక్ట్గా ఒరిజినల్గా పని చేసాం కదా, సిన్సియారిటీ. అది నేను ఇప్పుడు ఏంటి డబ్బు కావాలి, ఏంటిది 460 మన సిన్సియారిటీ ఇప్పుడు సారిస్తాను. నా మీద అభిమానం వస్తుంది. பொன்னம்பலம் அவர் கீழே சிஸ்டர்ஸ் எல்லாம் இருக்கு. அவங்க ஃபேமிலி எப்படி கஷ்டப்படும், சரி அவர் கொடுக்கலாம், நல்லா கஷ்டப்படும் அப்படின்னு வருது ஆட்டோமேட்டிக். உங்க மனசுல ஹார்ட்ல நான் வந்துடுவேன். இஃப் யூ ஹேவ் சின்சியாரிటీ ఆటోమేటిక్లీ మీ హార్ట్లో నేను వస్తాం. అవును, ఆలోచన వస్తుంది, హెల్ప్ చేయాలని అనిపిస్తుంది. அது மாதிரி இருக்கணும். ஏன்னா இப்போ நான் தெலுங்குல அப்பத்துலேருந்து ஃபர்ஸ்ட் டூப் ஆர்டிஸ்ட். మోహన్ బాబు, శోభన్ బాబు, బాలకృష్ణ, మన మెగాస్టార్ చిరంజీవి సారు, వెంకటేష్ ಎಲ್ಲರಿಗೂ డూప్ కొట్టున్నాను. అందరికి డూప్ లాగా చేశారు మీరు. ఆఫ్టర్ 89 పెద్ద లైఫ్ వచ్చింది. మెగాస్టార్ పిక్చరు, ఆయన తర్వాత హిట్లర్, ముగ్గురు మునగాడు పిక్చర్ చేశారు. అప్పటి నుంచి సార్ నా మీద ఒక అభిమానం. ఇంత కష్టపడి చేశాను పొన్నంలో అండి. அவர் ஃபேமிலி கோசம் இந்த கஷ்டப்படு இருக்கார், சின்சியரிட்டி. அதுதான் அவர் எனக்கு ரொம்ப இது. அதே மாதிரி கடவுள் మన దేవుడు ఉంటారంటే వాడు డైన డిష్ రాదు. ఇంటి వచ్చి తీసుకో డబ్బు వరం ఇవ్వరు, అలా ఎదురుగా వచ్చి వరం ఇవ్వరు. హార్ట్ టు హార్ట్ అదే దేవుడు. నా మీద ఎంత అభిమానం వస్తుందో దేవుడు నా దగ్గర ఉన్నాడు మీనింగ్. మీకు నా మీద అభిమానం, ఆవిడకు నా మీద అంటే ఇదే సంపాద్యం. అవును కదా, ఇదే సంపాద్యం, అదే ఆస్తి మనం సంపాదించు. మనం చచ్చిపోయిన తర్వాత కూడా మీరు చెప్తారు కదా ఆడు ఇప్పుడు ఉంటాడంటే బాబు, అదే అదే కావాలి. ఈ వాయిస్ ఈ లోకంలో లక్షం ఇయర్స్ కూడా ఉండిపోతుంది. అది రౌండింగ్ 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 వస్తుంది. అది మాత్రం ఉన్నా. అదే మనం కర్మ చేస్తున్నప్పుడు నాన్నగారి పేరు దాని పేరు అలా చెప్పి మనం ఇస్తాం కదా, దానం చేస్తాం. అది ఎందుకంటే ఇదే మన వారిస్ వస్తున్నప్పుడు అది కరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఎలాగా ఉంటాను, నా పిల్లలు లేకపోతే వాళ్ళ పిల్లలు వస్తుంది, జనరేషన్స్ అన్ని నా మాదిరి వస్తాడు. అప్పుడంటే భూలోకం లోకం లోకమా అవుతాడు. అందుకే అది చేస్తున్నాడు. అది చేస్తా అది இப்போ ఆడు మాడు ఇదెల్లారు ఆడ మగ లేదు. సపోజ్ ఉల్టా ఒక్క ఫీల్ మార్చి మనకు రాదు, మాట లేదు, స్పీకింగ్ వార్త రాలేదు మనకు, కానీ ఆడు మాడు మాట్లాడదంటే వాడు ఒక ఐడియా చేసి మీరు మనుషాలు అట్ట కట్టు లాక్ చేసుకు టమ్ ఓడు అంటే ఇలాగా ఉందంటే మీరు ఏం చేయాలి, ఏం చేస్తారు? ఇప్పుడు మనం మనుషాలు ఉంటుంటే అహంకారం రాకూడదు. అవును, మనం ఆలోచన చేయాలి. ఇంత జీవనులు ఉన్నారు కదా, సపోజ్ మనం అక్కడ అది ఇక్కడ ఉంటుంటే అప్పుడు ఇంత సంపాద్యం நம்ம செய்யறோம்னா அப்போ நம்மளுக்கு ஒன்று பரிகாரம் చేయాలి. అవును, అందుకే கடவுள் గాడ్ ఎందుకు మీకు మాత్రం అది అర్థం ఆలోచన మాటనిచ్చాడు, ಮತ್ತೆ ఎందుకు ఇవ్వలేదు స్పెషల్ కేటగిరీస్. అప్పుడు మన గాడ్ దేవుడు మనకు స్పెషల్ క్యారెక్టర్గా తన లోగలు పుట్టించాడు. దాని అంత ఒక్క భాగ్యం ఉంది మనకు. ఎందుకు నువ్వు గొడవ చేసి ఏంటి లాభం? అవును, గొడవ చేసిన వాళ్ళు 1000 years ఉన్నారు, వాళ్ళు పరాక్రమం ఉన్నాడు 1000 years. బ్రూస్లీ ఎలా అయిపోయారు, మొహమ్మద్ అలీ అయ్యారు, అంతే కదా. అంత ఏజ్ వరకే. అదే దేవుడు ఒక్కొక్క స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేశారు. ఎంత బాగా చెప్తున్నారు అసలు, ఎంత బాగా చెప్పారు. అయితే ఇప్పుడు ఇంత చక్కగా చెప్తున్నారు, ఇవన్నీ ఒక ఫిలాసఫీ లాగా చెప్తున్నారు. మీరు ఓన్ ఎక్స్పీరియన్స్ చేసింది, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ బ్రదర్స్ పాయిజన్ పెట్టాలని చూసారు, ఆస్తి తీసుకోవాలనుకుంటున్నారు. ఒక్కసారి అవి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు నా కళ్ళు ఉంది,
ఇది రెండు కన్ను ఒకే సైడ్ పోతుంది. అవును, ఒకటే చూడాలి. అంటే ఇంట్లో కూడా అలాగా చూడాలి అందరూ. కానీ బ్యాలెన్సింగ్ ద మ్యారేజ్ అవుతుంది కదా, దాని తర్వాత అది మారిపోతారు. మారిపోతుంది. ఏంటంటే క్లాష్ అయింది. 2 బ్లాక్ 3 బ్లాక్ అయిపోయింది. నార్మల్ వోల్టేజ్ ఎక్కువ అవుతుంది. హై వోల్టేజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు నార్మల్ వోల్టేజ్ అంటే మన 240 ఇంట్లో 220 వస్తుంది. అని థియేటర్లో జనరేటర్ ఎంత, అది అంటే 5000 వోల్టేజ్ 15,000 వోల్టేజ్. అది మ్యారేజ్ అయిన తర్వాత మారిపోతుంది. అది భారం. సపోజ్ లేడీస్ అంటే ఇక్కడ భారం, ఇక్కడ అంటే అక్కడ భారం. ఇదే మారిపోతుంది. లైఫ్లో బుద్ధి మారిపోతుంది. ఆ కరెంట్ షాక్ మనకు ఒక నార్మల్ అంటే ఓకే, మనకు అంటే పోతుంది. తొట్టం మెయిన్ ఉంది కదా, అంత తొట్టం అని పోతుంది కదా. అదే ఒక మనుషులు ఇదే ఒక లైఫ్లో ఎలక్ట్రిక్ షాక్. మన మ్యారేజ్ చేసిన ఇక్కడ అక్కడ ఒక్క సైడ్ వచ్చిందంటే అది బ్యాలెన్స్ పోతుంది. அதுதான் இப்போ எல்லாமே இருக்கிற ప్రాబ్లం. అంత ప్రాబ్లం సేమ్ ఇంకే. ఇప్పుడు మీరు చెప్పేసి మీరు అడిగారు కదా, అంటే మనం చిన్నపిల్లల నుంచి నా అన్నగారు ఉన్నాడు. అదే ఫస్ట్ వైఫ్ చెప్పాం కదా, 4. దానిలో 2 చచ్చిపోయాడు. 2 ఒకళ్ళు ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పే ముత్తుకుమారస్వామి వాళ్ళు నా మేనేజర్. అంటే ఎడిటర్, ఫిలిం ఎడిటర్. చాలా తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ ఫిలిం వెరీ పాపులర్ ఇన్ సినిమా. ఫిలిం ఎడిటర్. అప్పుడు వాడు మ్యారేజ్ చేసుకున్న ముందుకు నాకు మేనేజర్ ఉన్నాడు. ఏం ప్రాబ్లం, డబ్బు వస్తే ఇంకా వరకు ఆరు మేనేజర్ ఉన్న వరకు నేను డబ్బు కంపెనీ డైరెక్ట్గా తీసుకోలేదు. మీరు తీసుకోలేదు, అంత మేనేజరే చూసుకునేవాళ్ళు. అన్నా వాళ్ళే తీశారు. మేనేజర్ అయిన తర్వాత వాళ్ళే ఫుల్. నేను ఎదురు డబ్బు 1, 2, 3 ఎంత దగ్గర తీసుకెళ్ళి నా అమ్మ దగ్గర ఇచ్చి అందరికి ఫ్యామిలీకి ఎవరికి కావాలంటే అవసరాలు ఏమున్నాయో మనం నువ్వుకెందుకు అంత ఇచ్చాడు ఇక్కడ అది నేను అడగలేదు ఎప్పుడు. నా ప్రాపర్టీస్ కూడా ఎంకెవరికి నా మీద ఒన్ను కూడా లేదు. ఏం లేదు. నా అమ్మ మీదే బైక్, కారు, వీడు, ఇల్లు అన్నీ మా అమ్మ వాళ్ళు ఇచ్చినది. ఇది దేహం ఆరోగ్యం. అప్పుడు మీరు నాకు ద్రోహం చేస్తారంటే నువ్వుకే చేస్తున్న ద్రోహం. అవును కదా. ఇప్పుడు నువ్వు ఉండాలంటే నేను ఉంటాను, నువ్వు లేకపోతే నేను లేదు, నేను లేకపోతే నువ్వు లేదు నన్ను చూసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళే అమ్మ ఆ డంబిక. అప్పుడు కూడా తారం సెకండ్ నా అమ్మ, ఫస్ట్ వైఫ్ ఆవిడ ముత్తుకుమారస్వామి. ఇప్పుడు నేను స్టెప్స్ హెవీ అవుతుంది, మనం పెరుగుతున్నారు. అంటే 2, 3 మిస్టేక్ చేశారు. మీరా? అవును, వాళ్ళు నాకు వాళ్ళు చేస్తారు మిస్టేక్. ఎందుకంటే ఆ భార్య వైఫ్ ఇప్పుడు వస్తున్న ఈ పొన్నాంబలో ఇంత డబ్బు సంపాదిస్తున్నారు. మీరు ఫీల్డ్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది, మీరు వచ్చి 2 years అయింది, ఇంత డబ్బు సంచారు మీ ఇది మీ అంటే అలాగా స్టార్ట్ అవుతుంది. కానీ నేను అలాగా ఈ వరకు నా అన్న అంటే నా బ్లడ్డే, అదే నా ఆలోచన. సో వాటక అండ్ స్కూల్ ఫీజు అండ్ భోజనం అన్నీ ఫుల్ నేనే డబ్బు ఇచ్చి, తర్వాత ఎక్స్ట్రా ఏంటి కావాలంటాడు కూడా అడుగంటే ఇస్తానంటే నా మేనేజర్ ఉంటాడు. డబ్బు కూడా నేను తీరు. ఇప్పుడు నా అన్న వేరే నా వేరే అంటే నేను కనవలు అంటే ఆ అమ్మాయి ప్లాన్ చేస్తారు, ఇది ఇలాగా చేయండి అలాగా చేయండి. నాకు అది తెలియదు. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిన తర్వాత నేను కరెక్ట్గా ఫైల్ చేశాను. కానీ ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది కదా, అది మనం సిస్టర్స్ మ్యారేజ్ అది ఇది పెట్టేశారు, అది అకౌంట్ లేదు. అప్పుడు వచ్చి నా మీద ఇది వడకు ఇది అయింది. అప్పుడు నేను చెప్తాను, సార్ నేను సంపాదన చేస్తాను, నేను అబద్ధం చెప్పలేదు. కానీ నేను ఎంత డబ్బు ఇక్కడ సెటిల్మెంటో అది మాత్రం నేను ఇది ఐటీ ఫైల్ చేసాము ఇచ్చాము.
కానీ సిస్టర్స్ మ్యారేజ్ అకౌంట్ అంటే అది ఎక్కువ అవుతుంది సార్. ఎందుకంటే నా సిస్టర్స్ మాత్రం ఇవ్వలేదు, కానీ డౌరీ అంటే అట్టపోతుంది. మ్యారేజ్ హాల్కి అది, భోజనకు బిల్లు ఎవరి దగ్గర నేను అడగాలి. ఇది అలాగా అన్న అకౌంట్లో పోతుంది సార్. అదా లేదు, వద్దు మీరు ఇవ్వాలి 70,000 సార్. ఈ టైంలో 70,000 ఇమీడియట్గా తొందరగా చేయాలని ముందే వస్తారు. మీరు కేసు వేస్తారు, ఎంత ప్రూఫ్ ఉందా అని అంటున్నాను. అంటే గొడవ అయిపోయింది ఇద్దరికే, ఐటీ ఆఫీసర్కి నాకు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి నాకు గొడవ అయిపోయింది. అంత సీరియస్ అయిపోయింది. సరే ఏం చేసి జై శ్రీరామ్ అంటే వచ్చాను. విశ్వపన్నంబలం అన్నాడు. మనందరికీ తెలుసు మీరు ఎంత ప్యూర్ అండి, కానీ మనం ఇప్పుడు ఇంతవరకు అడిగినది ఎందుకని మీకు తెలుసా? తెలియదండి. మీ ఫ్యామిలీలో మీకు అగెన్స్ట్గా ఉన్నారు, మీకు తెలుసా అంటాడు. సార్ అంత ఫ్యామిలీ లేదు సార్, నా ఫ్యామిలీ అందరూ ఒకే టైప్లో ఉన్నారు. వద్దు ఇది లేదు అంటే వాడు నోట్బుక్ ఇచ్చారు, అన్న అకౌంట్ నోట్బుక్ వాళ్ళు ఇస్తారు. అది నా బ్రదర్ దగ్గర ఉంది, ఎక్కడ వచ్చింది? వాళ్ళు సరెండర్ చేశారు ఇక్కడ. నాకు ఇది అయిపోయింది, అదిరిపోయాను. అంటే నాకు అసింగం అయిపోయింది. ఎందుకంటే నేను అబద్ధం చెప్పలేదు, ఇలాగా ఇంత అంత ఇది అది కోసం మనం వాళ్ళు నాకు అడ్వైస్ చేశారు. అదే ఫస్ట్ నా లైఫ్లో అడి షాక్ అంటే పెద్ద కరంపు అడి. అంటే నాకు జీర్ణం అవ్వలేదు. జీర్ణం అంటే తెలుగులేదు, అంతే జీర్ణం కాలేదు నాకు. హార్ట్ ఇది అంటే జీర్ణం. నా బ్రదర్ అంతా చేసా అని మైండ్ అన్ని ఫుల్ ఇది అయింది. ఎప్పుడు వచ్చి నేను అమ్మ దగ్గర వచ్చి, ఏంటమ్మా ఈ వీడింది దీన్ని కూడా కొట్టేసంటే నా బ్లడ్డే వస్తుందమ్మా, కానీ నా మీద ఇది ఉందా? లేదు, మీ మీద ఉంది. ఈ పిల్లడు నాన్నగారు కూడా ఇప్పుడు ఉంటుంటే వాళ్ళు ఇంత అలాగే చేయలేదు. అందరికీ మ్యారేజ్ నేనే చేసాను. పడిపు అంటే ఎడ్యుకేషన్, అదే నేనే. డైలీ వేజెస్, డ్రెస్, బయటికి వెళ్తున్న కార్, డీజిల్, పెట్రోల్ అన్నీ నేను ఇప్పుడు చేస్తుంటే ఇది అన్నీ బ్లాక్ చేసి నేను మాత్రం బాగుండాలంటే ఆలోచన చేస్తుంటే ఎలాగా ఇది అలాగే చేసిన రోజు నేను ఎక్కడ పోతాము? నాకన్నా సపరేట్గా మూన్ మాదిరి, ఎర్త్ మాదిరి సపరేట్గా ఉంది. ఇటు డబ్బులు అన్నీ తీసుకుని అట్టపోయి నేను మాత్రం జాలీగా ఉంటాను. అందరూ ఇక్కడే రైన్ మాదిరే, ఎక్కువ నీళ్ళు కింద ఉంది, అబ్జర్వ్ చేసి సన్ మేడం తర్వాత మళ్ళీ వర్షం లాగా వస్తుంది. అదే లైఫ్. కానీ ఇట్ట నుంచి పోతుంది చాకడ అంటే అది ఏం చెప్తారు, డర్టీ వాటర్, మురికి నీళ్ళు. కానీ అది పైకి వెళ్ళి అదే రాదు, మంచి నీళ్ళే వస్తుంది. అది మాత్రం నేను మీరు ఎంత తప్పు చేసినా కూడా నేను సరే నా కన్ను మాదిరి, నా ఫింగర్స్ మాదిరి, ఇది ఏమో చేసి నాకు ఇట్ట అయిపోతుందంటే వద్దు ఇది నువ్వు ఇది కట్ చే అలాగా చేస్తాం లేదు. మనం భాగమే అలాగా చేస్తున్నప్పుడు సపరేట్గా వచ్చిన వాళ్ళు ఇలాగా చేశారు. కానీ అంత కూడా మనకు ఆలోచన లేదు. ఇదేంటమ్మా అన్న అమ్మ చెప్పారు, ఒకే వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పాను కదా, భూలోకంలో చక్కడ ఉంది, డర్టీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, పాయిజన్ ఉంది, ఎల్లా ఉంది. కానీ సూర్య అవే దేవుడు అన్నీ తీసుకుపోతుంది, కానీ కింద వస్తుంది ఎలాగా? అది మాదిరి నువ్వు ఉండరా, ఎవరని ఆలోచించవద్దు. మీ డబ్బు అంటే ఎప్పుడు అంటే తీస్తాం. ఏమైందని కూడా నా హార్ట్లో నువ్వే ఉంటారా, ఇన్ని పిల్లలు ఉన్నారు, ఎందుకు నీ మాత్రం నా హార్ట్లో ఉన్నాను తెలుసా? నువ్వు నాన్నగారు ఉంటుంటారా కూడా ఇంతవరకు ఎవరికి వచ్చేది. ఆ నాన్నగారు పోషణలో వచ్చి నీ చేసావు కదా, అందుకే నాకు దూరంగా ఉంది. పర్వాలేదు వదిలాయి అన్నారు. సరే అంటే ఇన్కమ్ ట్యాక్స్ 70,000 నేను ఇవ్వాలి. అది తీసుకుని వెళ్ళి నా అన్న దగ్గర వెళ్ళి, అన్న ఇంట్లోకి వెళ్ళి, అన్న అకౌంట్ నోట్ ఉంది కదా అది ఇవ్వండి అన్నారు. అప్పుడే నేను చూశాను నేను ఎలాగ యాక్ట్ చేశాను, వాళ్ళు చేస్తాడు. హై ఎక్కడ అది
ఎట్ట పెట్టావు కదా చూడలేదా, నా తమ్ముడు కదా అది, ఎట్ట పెట్టావు అన్న అన్న ఏంటి అయిపోయింది నీకు, ఏమైంది, నోట్ ఇక్కడ ఉంది ఇందా ఇదే కదా, నా దగ్గరే ఉంది. అయిపోయాడు అన్న ఏంటన్నా, వాడు అరెస్ట్ చేసి నన్ను అరెస్ట్ చేస్తే నేను బయటికి తీస్తావు, తప్పు ఎవరు చేస్తుంటే ఓకే, నాకు కూడా తప్పే, కానీ దానిలో న్యాయం ఉంది. నేను అన్ని డబ్బు ఉంటూ ఎక్కడ సిగరెట్ మందు తాగి ఇది అది క్లబ్బులు అంతే సెలవు చేయలేదు, అన్నీ మన ఇల్లుకే చేసింది అది. ఇంతవరకు నువ్వు మ్యారేజ్ కూడా నా డబ్బులో చేసింది, పంకరో హోటల్, స్టార్ హోటల్, అంతే డిఫరెంట్. నేను ఇన్ని వరకు చూడలేదు, ఇంత చేసారే. అందుకే పర్వాలేదు, నా అమ్మ దగ్గర నేను మాట్లాడి అంటే చెప్పాను, నాకు మేనేజర్ వద్దు, பரவாயில்லடா விட்றா, நம்ம ரொம்ப சாப்பிட்டோம். அதான் நீங்கள் சின்ன பிள்ளையில இருக்கும்போது, சின்ன பிள்ளைல అప్పుడు వాడు కూడా డబ్బు ఇచ్చి నాకు ఇచ్చి ఇది பண்ணాం. వాడు చిన్న పిల్లడు ఉన్నప్పుడు నేను డబ్బు ఇచ్చారు, வளர்த்தது அவங்களோட வளர்த்தது చిన్న పిల్లడు. నా మ్యారేజ్ అమ్మ మ్యారేజ్ అప్పుడు అమ్మ మూత అమ్మ ఫస్ట్ మదర్ చచ్చిపోయిన తర్వాత నా అమ్మ మ్యారేజ్ చేశాను. అప్పుడు వాళ్ళ పిల్లడు చిన్న పిల్లడు రా, అప్పుడు వాళ్ళ అమ్మ అలాగా ఉన్నాడు, నేను వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు ఇది మాత్రం చెప్తారు, నేను ఎంత హెల్ప్ చేశానో వాళ్ళు చెప్పారు. కానీ దాని ముందుగా నేను కూడా హెల్ప్ చేశాను. మ్యారేజ్ అప్పుడు సెకండ్ మ్యారేజ్ ఎవరు చేశారు, నాన్నగారినే. ఇంతరు పిల్లలు 4 ఉన్నాడు, కానీ నేను చేశాను కదా. చేసిన తర్వాత వచ్చారు, అయిపోయింది, ఓకే సార్ పర్వాలేదు అవుతారు. సరే అంటే సెకండ్ మ్యాటర్ ఇన్సూరెన్స్, అది అడమని పెట్టి ఆ డబ్బు తీసి ఐటీలో ప్లాన్ అట్ట వెళ్ళిన తర్వాత నేను సార్ ఇది డబ్బు ఓకే సార్ శాంక్షన్ లెటర్ అయిపోయింది, కానీ అదిలో ఇది వస్తుంది కదా నామినీ, సార్ నామినీ సిగ్నేచర్ కావాలి సార్. నేను ఏంటంటే నేను నా భార్య దగ్గర వచ్చి అమ్మా ఇది సైన్ ఏంటి ఇప్పుడు ఎంత ప్రాబ్లం ఇచ్చి అక్కడ ఇచ్చాను. సార్ నామినీ సార్ మీరు ఎవరి పేరో ఇచ్చారా, లేదు నా వైఫే నామినీ కదా, లేదు ముత్తుకుమారస్వామి అన్నారు. మీకు నామినీ మీ బ్రదర్, మీ మేనేజర్. నా మ్యారేజ్ అయిపోయింది, ఇన్సూరెన్స్ అన్నీ మార్చి చేయాలి కదా, అది కూడా స్వయనామం అయిపోయింది. అంటే స్వయనామం అంటే తెలుగులో ఏంటి, ఇదే ఉంటుంది, సెల్ఫిష్గా, సెల్ఫిష్, స్వార్థం. అప్పుడు మళ్ళీ వెళ్ళి అమ్మ దగ్గర వెళ్ళి ఏంటో விட்றா நடக்கும் போட நீ ஆட்ட இருக்கால ఓ నల్లా இருப்ப నువ్వు అన్నీ వదిలేసాయి, దేవుడు చూసుకుంటాడు. విన్న తర్వాత అప్పుడు యాక్సిడెంట్ అది ఇది అవుతుంది, షూటింగ్లో డబ్బులు, అప్పుడు కూడా వాడు మార్చలేదు నేను. వాళ్ళే మేనేజర్ ఇప్పటికీ ఉన్నారా మేనేజర్గా? ఆయన చచ్చిపోయాడు. ఆయన తర్వాత ఏం చేశారంటే నా ఇల్లు పక్కలో ఒకరోజు గడపార ఉంది కదా, గడపార అంటే ఇది గడ్డపారే, గడపారే, అది నా ఇంట్లో కార్నర్లు తవ్వుతున్నారు, డిగ్ చేస్తున్నారు. నేను అప్పుడు అది స్మోక్ చేసి నాకు అప్పుడు ఇది నిద్ర రాలేదు. అప్పుడు నా బాల్కనీలో నేను అప్పుడు ఇంట అక్కడ ఇద్దరు అది చేసి దానిలో నా లుంగి బొమ్మ ఏదో మంత్రం చేస్తా, పూజలు మంత్రం చేసి లోపల పెడుతున్నారా? ఇటు ఉరుపుడో కూడా చీకటి కత్తుకోవడం అడిగితే అదెల్లా అంటే చిన్న ఇంత కాంట్రవర్సీలో వాడు అమ్మాయికి ఇది అయిపోయింది, వాళ్ళు ఉండకూడదు, లేకపోతే ఇంటికి రాకూడదు, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత నువ్వు రా అంటూ అలాగా బ్రెయిన్ వాష్ చేసి అన్నాకు నెమ్మది లేదు. కానీ పిల్లడు ఉంది కదా, వాళ్ళు చూడాలంటే టచ్ నువ్వు బ్రదర్ ఇంటూ ఉంటారు, మీరుంటే రాకుంటారు అంటే ఏదో గొడవ ఆయన నాకు అంత తెలీదు, ఇది విషయం ఇదే. తర్వాత నాకు తెలిసిపోయింది. సరే ఏం చెప్పలేదు. నెక్స్ట్ డే నా అసిస్టెంట్ అట్ట ఉన్నాడు, ఏంట్రా బాబు ఇంత అవుతుంది, నువ్వు కూడా అక్కడ లేదన్నయ్య, మరి చేయకపోతే నువ్వు థెఫ్ట్ చేస్తాంటే కంప్లైంట్ చేసి నువ్వు లోపల పంపిస్తామన్నా, దొంగతనం చేసామని జైల్లో ఇస్తామని.
ఇది చెయ్యి అన్నాడు. నాకు నేను క్రిస్టియన్, వాళ్ళు ఇరుదే రాజు, నేను క్రిస్టియన్, నాకు ఇది నమ్మిక లేదు. కానీ అన్నగారు ఏం చెప్తారు మేనేజరు, లేకపోతే నాకే ప్రాబ్లం, అదే చేశాను, మీకు ఏమో రాదన్న, జై శ్రీరామ్ మీరు అంటారు కదా, అందుకే నా నమ్మికతో అలా చేశాను. చేయండి అమ్మ దగ్గర వెళ్ళి, ఈయన తర్వాత ఇది చేసిన వాళ్ళు నాకు ఇది కూడా చేస్తారు, చంపేస్తారు. అదే వద్దు అంటూ మేనేజర్ పోస్ట్ తీసి ఇది వాడక అదిలా స్టాప్ చేయలేదు. అది డైరెక్ట్గా అన్న దగ్గర ఇవ్వలేదు, అమ్మ దగ్గర ఇచ్చి నువ్వు ఇవ్వు, ఆ పావపుణ్యం నువ్వు తీసుకో, నన్ను వదిలే. దీని తర్వాత నేను ఇట్ వచ్చింది నైట్ ఏమో అవుతుంది, నాకేమైందంటే మీకే. దీని తర్వాత మ్యారేజ్ గిరేజ్ అన్నీ చేసాము. ఇంకా ఒకటి ఉన్నాడు, అది కూడా చేసిన తర్వాత అది అప్పుడు వరకు కూడా నా వైఫ్కి అది తెలియదు, ఈ మ్యాటర్ ఒక్కటి కూడా ఏం చెప్పలేదా? ఇప్పుడు వరకు ఏం కష్టం ఉంటుంది నా వైఫ్కి చెప్పలేదు, చెప్పడం. ఎందుకంటే నా మెంటలీ లైఫ్లో అలాగా నాకు ఏమిటంటే కష్టం అంటే ఎక్కువ అయిన తర్వాత లైట్గా చెప్తా, మీరు అది తట్టుకోలేరు, కంటుకోలేంటే నేను వదిలేస్తాను. సింపుల్గా అడుగుతా, అంటే దాన్ని ఓవరా ఇవ్వండి అంటే ప్రెస్ చేసి, అదే నాకు అప్పటి నుంచి చిన్నపిల్లల నుంచి ఆండ కడవలు చెప్తా, ఒక్కసారి అడుగు బాబా అని. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్. అదే ఇప్పుడు సంజయ్ గారికి ఒకేసారి నేను ఫోన్ చేసి, అది కూడా మెసేజ్, அது இப்போ நான் உயிர் காப்பாத்திருச்சு அந்த மாதிரி சொல்கிறேன். அப்போது நெக்ஸ்ட்டு மந்த்து సారీ బ్రదర్ వచ్చి எனக்கு ఎలా ఇది వచ్చి ప్రాబ్లం లేదు అంటే నా బర్త్డే అప్పుడు బీర్ ఇస్తారు. నేను బీర్ లైఫ్లో తాగలేదు, ఎప్పుడు తాగలేదు. ఆ డ్రింక్స్ తాగుతాం, బీర్ అలవాట్లేదు. అంటే నాకు ఇది అలవాట్లేదనా, మీరు ఇష్టపడి ఇచ్చారు కానీ వద్దని చెప్తా ఉంటే అది సరిగా రాదు, మీకోసం కొంచెం சாப்பிட்றேன் அப்படின்ட்டு அது ஓப்பன் பண்ணும்போது ஆல்ரெடி ஓப்பனில் இருக்கு కొంచెం. அப்போ நான் ఇలాగా ఓపెన్ చేస్తాం. మీరు ఓపెన్ చేస్తారా అలా? సరే టఫ్ బబుల్స్ రాలేదు. అప్పుడే నా డౌట్ ఏంటి ఇది బబుల్స్ బీర్ అంటే బబుల్స్ వస్తుంది పొంగి వరం అది అట్లా. సరే ఓకే అన్నా సార్ అట్లా నేను కొంచెం తాగా. నా ఫ్రెండ్ వచ్చి అన్నా ఏంటి మీరు బీరు తాగదు ఆటింగ్స్ కదా ఇవో అని వాళ్ళు ఇచ్చారు. అవరు సెకండ్ డే చచ్చిపోయారు. అయ్యో అప్పుడే డౌట్ అయింది. కానీ అవరు కూడా శరీరం బాగలేదు, వాళ్ళే ఎవరు 1 మంత్ ఉంటారంటే ఏమో ప్రాబ్లం వాళ్ళు, అది ఇది పోతున్నా వాళ్ళు కూడా చచ్చిపోయారు. సరే ఇదో అదో ఏమో గాడు వాళ్ళు తీసుకుపోయాడు. నాకు అప్పటి నుంచి ధైర్యం 1.5 years ధైర్యం అవుతుంది. అప్పుడు పోయి దేవుడి దగ్గర జై శ్రీరామ్ ఏంటి ఇది అన్నాను. అప్పుడు ఒక స్వామివారు వచ్చి మీ దేహంలో పాయసం అయిపోయింది బాబు, డౌట్ ఏం చేయాలంటే వాడు జల్దీ రా అంటాడు. ఇది ఇంతవరకు ఓకే జై శ్రీరామ్. అంటే మీకు అది ఇది లేదా అన్నాడు. భయం లేదా? ఎందుకు భయం సార్, మీరు మాత్రం ధైర్యంగా ఉంటారా? ఎలాగ ధైర్యంగా ఉంటారు, మీకు ఇంటికి కరెక్ట్గా పోతారు మీకు కదా. కానీ అది సావు అంటే ఎప్పుడో వస్తుంది. మనం నరసింహలో కారు అడిచిపోవు, లారీ అడిచిపోవు, ఫ్లైట్లో కింద పడిపోయిన వాళ్ళు ఇప్పుడు వరకు ఉయిరోడారట అల్లా అంకదా అన్న ప్రాబ్లం. ఏం జరుగుతుందో చూద్దాం. అప్పో అవరు சொன்னாరు ఇంత మనసు ఉన్న వాళ్ళకు నీకు ఎవరు చేశారో ఇంకా 90 days ఇన్ లైఫ్ అని చెప్పారు ఆ సమయం. విత్ 90 days అన్న హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు. కానీ అది ఫుల్ నేనే అది కార్యక్రమాలన్నీ చేశారా కర్మలు. ఈ లోపల మనకు ఆపోజిట్ వాళ్ళు
బయటలో లేదు. ఇంట్లో ఉన్నారు. నేను ఏం ధైర్యంగా ఉంటాను, నేను ఎవరికి ఏం చేయలేదు కదా, ఎవరు వస్తారు అని నేను అనుకున్నాను. నువ్వు పక్కన ఒక ఉన్నాడు, నువ్వు తెలియదు రా అని మనకు అప్పుడే ఐడియా ఇచ్చాడు. సరే ఎల్లాదలా ஒரு కనవు మాదిరి, కనవులు అంటే కళ మాదిరి. ఇప్పటి వరకు కూడా మనం డబ్బు ఉందో లేదో, కష్టమో నష్టమో ఏం, మీరు కూడా అడిగారు కదా ఏంటి ఇంట్లో ఎవరు లేదని, రెస్ట్. మన ఫ్రెండ్స్ ఇలాగ వస్తున్నారు కదా, వచ్చి నాకేం కావాలో చేస్తాడు, భోజనం అంటే స్పెషల్గా తింటారు, అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మారిపోతారు. నన్ను మీట్ చేశారు కదా, అందరూ మారిపోతారు. కొండబాబు ఇలాగా ఉన్నారు. చాలా మందికి తెలియదు. ఎందుకంటే వెరీ షార్ట్ పీరియడ్ ఈ లోకంలో ఏమేమి ఉందని నేను చూసి, నల్లది కట్టది పొయ్యి పితలాటం అన్నీ చూసాను. వరల్డ్ ఫుల్ అరౌండ్ ఈస్, అమెరికా, సింగపూర్, మలేషియా, ఫుల్ వరల్డ్ అల్లా చూసి. అది అమితాబ్ బచ్చన్ కూడా ఒకసారి చెప్పారు, అడిగారు. ఆ టైంలో రైన్ వచ్చింది, అందరూ జల్దీ వెళ్ళి మేకప్ పోతుంది కదా గిగ్గర అనే కారు వచ్చింది. అప్పుడు ఆ డ్రైవరు అక్కడ లేదు, అమితాబ్ బచ్చన్ డ్రైవర్. ఇప్పుడు వాడు వచ్చి కూర్చుంటారు, నేను వచ్చి సైడ్లో కూర్చుంటాను. అంటే ఇమీడియట్గా లొకేషన్ చేంజ్. అప్పుడు అమితాబ్ బచ్చన్ డ్రైవ్ చేస్తారు, నేను కూర్చుంటాను. వాళ్ళు ఎంత పెద్ద. అప్పుడు వారు చెప్తారు ఇంగ్లీష్లో, புனாம்பலம் ஒருத்தர் லைஃப்பில் ரொம்ப பெரிய ஆள் நினைக்கக்கூடாது, నేనే పెద్దవాళ్ళని అనకూడదు. ఇప్పుడు ఫ్రాంక్స్ ఆఫ్ సెకండ్ మഴ వచ్చింది, రైన్ వచ్చింది, ఇప్పుడు నా క్యారెక్టర్ మారిపోయింది. నేను డ్రైవర్ అయిపోయి పక్కన జాలిగా వస్తూ కూర్చుంటారు కదా, ఇదే లైఫ్ పునాంబల. వాళ్ళు కూడా సేమ్ నా టైపే, అమితాబ్ బచ్చన్. అప్పుడే నేను ఇదిలా నాకు ఒక ఆలోచన అది కరెక్ట్. లైఫ్లో మనం అహంకారం ఎప్పుడైనా రాకూడదు. వాళ్ళు మనకు చెప్తారు కదా, అది అడ్వైస్, అది ఈ ఫర్దర్ ఫ్యూచర్లో ఇలాగా ఉండకూడదు అని మనం చెప్తారు కదా. అంటే అది ఎంతవరకు స్మాల్ వర్డ్ అంటాను కూడా. అవును, ఎంత పెద్దవాడు, పెద్ద సూపర్ స్టార్ ఇండియాలో, వాళ్ళు డ్రైవ్ చేస్తున్నాడు, నేను కూర్చుని పోతున్నాను. అది హైదరాబాద్లో కిటదట 1/2 అవర్ వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. ఇది అన్నీ చెప్తున్నారు నాకు. సో ఇదే లైఫ్. మీరు రిటైర్ కదా, ఇదే నా బ్రదర్ ఏం చేశారంటే, బ్రదర్ చేయకపోతే వేరెవరో చేస్తారు, కానీ ఎవరికి ప్రయోజనం లేదు, కానీ వాళ్ళకి ఏమో వస్తుందని అలాగా చేస్తారు. ఇప్పుడు ఎంత ఎక్కడ ఉన్నారు, ఎలా ఉంటారు వాళ్ళు, కొడుకు కూతురు అంటే ఐడియా లేదు నాకు. అప్పుడు చచ్చిపోయిన తర్వాత నాకు వదిలేశారు మొత్తం. నాన్నగారు లేదు వాళ్ళకు, అమ్మ లేదు. నాకు అమ్మ ఉన్నారు, నాన్నగారు లేదు. లైఫ్ அதுக்கப்புறம் ఎంటర్ అవ్వలేదు. ఇది அப்படியே போச்சு, எல்லாம் மறந்தாச்சு, అన్నీ మర్చిపోయారు. మీరు మళ్ళీ నేను గుర్తు చేశాను. సరే, ఇప్పుడు మీ ఫ్యామిలీ, ఇల్లు, పిల్లలు, మీ ఆవిడ ఏం చేస్తుంటారు? ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారు, అంతే చాలు, అది చాలు, అందరూ బాగున్నారు. బాబు ఇది మెకానిక్ ఇంజనీర్, కూతురు ఎంఎస్సి, నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్, బిఎస్సి గురించి ఎంఎస్సి, వైఫ్ ఎంఏ అండ్ బోత్ ఆఫ్ హైయర్ టైప్ రైటింగ్, both of Tamil and English, first class, both of higher, not lower, and short and అన్నీ చేసి ఇంట్లో వంట చేస్తుందా, సమయం చేస్తుంది. ఫుడ్ బాగుందా, ఈ కోసం ఎంత ఎంఏ అన్ని చెయ్యాలా. ఇలాగా నా భార్య ఫుడ్ అంటే షూటింగ్ కూడా ప్యాకప్ చేసి వస్తాం. బిర్యానీ అంటే స్పెషల్ ఐటమ్. వాళ్ళు ఫోన్ చేసి ఈరోజు బిర్యానీ అంటే హాఫ్ డే, మధ్యాహ్నం ఆహా అంటే డైరెక్టర్ గిట్టదు సార్, హాఫ్ డే సార్, ముఖ్యమైన వేళ సార్, వెరీ అర్జెంట్ సార్, వెరీ ఇంపార్టెంట్ సార్, వెరీ ఇంపార్టెంటా అదేంటి, వెరీ ఇంపార్టెంట్ భోజనం సార్, మటన్ బిర్యానీ ఇట్టుంది సార్, ఏం కావాలి, ఇది దాని ముందుకు వేస్ట్ సార్, అది
అదే అదే అంటే ఇప్పుడు వరకు అదే నా భాగ్యం. నా భాగ్యశాలి. ఒవ్వొరు మనుషులు భాగ్యశాలి అంటే ఏంటి తెలుసా? అభిమానం, అన్బు, పాసం, నేసం ఎல்லாம் మొత్తం అన్నీ కలిసి ఉన్నవాడు. వచ్చి నల్ల భోజనం ఇస్తాడు కదా, అదే నంబర్ 1 పణకార. పణకార అంటే అదృష్టం. నాట్ ఏ పువర్ మ్యాన్, ఈజ్ ద బెస్ట్ ధనవంతుడు, రిచ్ మ్యాన్. రిచ్ మ్యాన్, వరల్డ్ రిచ్ మ్యాన్ ఎవరంటే అన్బు. అన్బు అంటే తెలుగులో పాసం, నేసం అంటే హార్ట్లో వస్తుంది కదా, ప్రేమ, పాసం, ప్రేమ, పాసం, అభిమానం, అనురాగం. అది మొత్తం వడివం కావాలి. అవన్నీ ఫుల్ గా, హోల్ గా, ఫుల్ ఒక డైమండ్ పీస్ మాదిరి. అది కట్టింగ్ ఉంది కదా, ఒక కట్టింగ్ పలీరు అదే అభిమానం, అది ఇది అనుభవ, నేసం, పాసం అదే వచ్చింది కదా, అదే డైమండ్. ఆ డైమండ్ మన కళ్ళలో చూసాం కదా, అదే ఫుడ్, మన ఆరోగ్యం, మన జీర్ణం, మన జీవితం ఎల్లమే అదే. ఒకవేళ అంటే తమిళ్లో పాడవారు సాంగ్, మனைவி அமைவதெல்லாம் இறைவன் கொடுத்த వరం అంటే భార్య ఎవరికి మంచి వస్తుందో అవనే మహాపుణ్యశాలి, అదృష్టవంతులు వాళ్ళ ఇష్టం. కానీ భార్య మీకోసమే ఈ లోకంలో పడెక్కబడదు వచ్చింది. ఏ కష్టం ఉంటుంటే వాళ్ళు అడ్జస్ట్ చేయాలి. ఇంకెవరికి నేను ఎంత సంపాదించామని నా భార్యకి ఇంకెవరికి తెలియదు. ఎక్కడెక్కడ పోతాము వాళ్ళు అడగలేదు. ఇంటికి వస్తుందంటే నువ్వు మనుషాలా రావాలి అంతే. నేను దాని ముందుకు మందు తాగి ఇంట్లోకి వస్తాము అని, నేను మందు తాగి అంటే ఎవరికి తెలియదు. నేను నార్మల్గా అలాగా ఉంటాను. ఆఫ్టర్ 5 years తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది, మీరు మందు తాగుతారా అని. డైలీ తాగి వచ్చాము. ఎప్పుడు అంటే నా వైఫ్ బ్రదర్ ఒరే ఒక కట్టింగ్ వేసి అన్నాడు. பாருங்க எங்கள் ஹஸ்பண்ட் தண்ணி அடிக்காமல் இருக்கார். నా హస్బెండ్ మందు తాగలేదు, నువ్వు ఇలాగ తాగి ఇలాగ చేశాడా వాడు డైలీ తాగిస్తారు. ఏంటా వాడు సత్యమా అప్పుడు నన్ను పిలిచి ఏంటి అన్న చెప్తున్నారు మీరు డైలీ మందు తాగారు. అవును మాకు నువ్వు అలాగా చెప్తున్నారు, ఎవరికి తెలియదు, ఇంత అలాగా జాగ్రత్తగా కరెక్ట్గా ఉంటావు ఉంటే 1 month మాట్లాడలేదు నా దగ్గర. అసలు నువ్వు డౌట్ కోసం నువ్వు అడిగిన తర్వాత నేను చెప్పాను. ఇది వరకు ఏమంటాం మీకు ఏమంటా, ఇది అబద్ధమో ఏమో చేసి గొడవ ఏం చేస్తానా లేదు, ఇది నాకు పెయిన్ వస్తుంది గొడవ 5 degrees చేసి అది కోసం చేసేది. ఇప్పుడు వరకు కూడా నా ఫ్రెండ్ ఉన్నాడు, ఎవడు ఉన్నాడు బార్లో ఎక్కడో, బార్కి ఎవరికి పోలేదు, బార్లో మధ్య దానిలో రూమ్ వేసి ఎవరికి తెలియకూడదు నేను తాగు, లేకపోతే నా ఆఫీస్లో సెపరేట్గా మధ్య తాగు. ఇంట్లో నుంచి ఫోన్ వస్తుందంటే ఏం చేస్తున్నారు అని, మధ్య తాగున్నాను అంటే ఇంటికి రాలేదా, వస్తాము ఎందుకు, భోజనం అక్కడే బాగోదు కదా, అంత అలాగా ప్రేమ ఇది. అదే ఇప్పుడు వరకు నా ఫ్యామిలీ మీరు అడిగారు కదా ఎంత, ఇదే సంతోషమే ఫ్యామిలీ. కానీ అప్పుడప్పుడు ఏదో చిన్న కష్టం ఇప్పుడు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు కిడ్నీ ఫెయిలియర్ అంటే అప్పుడే మాత్రం, ఇప్పుడు కూడా కిడ్నీ ఇంత అవసరం, ఇంత ఇంపార్టెంట్ అంటే నాకు నా ఇల్లు తెలియదు. అది ఏమో హెయిర్ కటింగ్ మరి తిరిగి వద్దరు మరి కిడ్నీ இப்போதைக்கு வீட்டில் நம்ம சொல்லுவோம் கிட்னி மாச்சு கேர்ஃபுல்லாக இருக்கும், அது சரியாக விடுங்க, அது సరిపోతుంది. కిడ్నీ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి తెలియదు. చికెన్ మటన్ కావాలా, అది కావాలా, ఇది కావాలి, అయ్యో తినకూడదమ్మా కిడ్నీ ప్రాబ్లం, అది సరియాడు. సో అది కిడ్నీ ఎంత ఇంపార్టెంట్ నా ఇంట్లో ఇప్పుడు వరకు కూడా తెలియదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నేను ఫైటింగ్ చేసి ఫ్రాక్చర్ గిక్చర్ అవుతుంది కదా, నేను ఇంటికి పోను, ఇంటికి వెళ్ళు, బయటికి అన్నీ పూర్తి చేసి తర్వాత ఇంటికి. సో అప్పటి నుంచి ఇప్పుడు ఎవరు నా ఫ్యామిలీలో నా అందరూ చూసిన నా హస్బెండ్ బాగా ఉన్నారు, నా హస్బెండ్ బాగున్నారు అంతే. ఎవరు మన ఇంటికి చెప్పలేదు, ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఎవరికి నేను చెప్పను.
ఏమంటే ఆపరేషన్ అయిన తర్వాత ఇమీడియట్ ఫ్లైట్ అయ్యి మలేషియా, இல்லை சிங்கப்பூர், இல்லை பேங்காக், ஹாங்காங், மக்கா, கம்போடியா எல்லாம் போயிடும். போயிட்டு அங்கே ஃபுல்லாக ரெஸ்ட் எடுத்துட்டு ఫుల్ పరిపూర్ణ క్యూర్ అంటారా, తిరిగి వచ్చి మళ్ళీ ఫైట్. అప్పుడు ఏంటి 1 month ఎక్కడ వెళ్ళామా షూటింగ్ బిజీ చేసి, అప్పుడు షూటింగ్ కూడా మన ఎక్కడనే మనం తీసుకుపోతుంటే అందరికి ఫ్లైట్ అది వచ్చి జాలీగా ఉంటూ పోతారు. సరే నా నాన్నగారు బాగున్నారు, జాలీగా ఉన్నారు. అది ఫైట్ ఎంత వాళ్ళు చూడకూడదని నేను ఎంత కష్టపడి ఉన్నానని ఇంకే వరకు ఒక్క షూటింగ్ కూడా నేను తీసుకోలేదు. పిల్లల్ని తీసుకెళ్ళలేదు ఇప్పుడు? మ్యారేజ్ తర్వాత నేను 700-800 ఫిల్మ్స్ చేశాను. నా వైఫ్ కూడా చూడలేదు ఇంకా వరకు. నేను ఎలాగా ఫైట్ చేస్తాను వాళ్ళకి తెలియదు, అందుకే వాళ్ళు నా దగ్గర ఫైట్ చేస్తున్నారు. మీరెంత ఫైట్ చేస్తారో, ఎంత బలం ఉందో వాళ్ళకి తెలీదు. ఒకసారి చూసిన తర్వాత సినిమాలో చూసారు కదా, అది ఏమో చేస్తారు ఏంటి ఆలోచించారు. అది కూడా షూటింగ్ అంటే ఫైట్ అంటే 10 minutesలో పూర్తి అవుతుంది ఆ ఫైట్ అని. ఆ ఫైట్ 5 days అవుతుంది వాళ్ళకి తెలియదు. అవును, నేను నేచురల్గా ఇలాగా కింద పడి వాళ్ళకి తెలియదు. అంటే తర్వాత అలోనే లేదు కదా తెలియదు. సరే ఏమో యాక్టింగ్ ఏమో జిగ్ జాగ్ చేశారు, సినిమాలు గ్రాఫిక్స్ చేశారు ఉన్నారు. ఎందుకంటే సేమ్ ఇటు వస్తుంది కదా కామెడీ, ఇది చిల్డ్రన్స్ చూస్తారు కదా, అది మాదిరి వస్తుంది. సరే ఏమో చేస్తున్నాడు కార్టూన్ నెట్వర్క్ లో వచ్చినట్టు. ఇప్పుడు వరకు అదే నేను ఇంత కష్టపడుతున్నాను ఎవరికి తెలీదు, నేను అలాగే చూసలేదు, ఎవరికి తెలియకూడదని నేను అలాగా ఉంటాను. ఇంకెవరికి షూటింగ్ ఎవరు చూడలేదు. మామూలుగా పొన్నాంబలం గారు అనగానే ఒక రకంగా విలన్, ఒక బ్యాడ్ బాయ్ ఇమేజే ఉంటుంది కదా. ఇలా మీరు సాఫ్ట్ గా మాట్లాడతారు, ఇంత చక్కగా నవ్వుతారు అనేది తెలియదు కదా అసలు ఎవరికి. ఇలా పబ్లిక్ ఇక్కడ మనం ఇక్కడ చుట్టుపక్కల తెలుసు అంతే. బయట లేడీస్ వచ్చి అది అమ్మాయి వెళ్ళను ఫోటోలు తీసుకోకపోయే వాళ్ళు ఎవరు నీళ్ళు చూసి అడ పడుపావి అయ్యో నాశమా పోన్నారు, నాశనం అయిపోవాలని శాపాలు. అంటే అమ్మా ఏమన్నా నీళ్ళే నేను అడిగాను కదా, అందుకెందుకు ఇంత అలా చెప్తున్నాను. అరే పావి ఆ ఫిలింలో అమ్మాయి మనోరమ లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు కట్ చేస్తారు, కట్ చేసి నవ్వుతున్నారు. ఎంత ధైర్యం ఉంది. ఒక ఏజ్ పార్టీ సాని అంటే మాడు టాయిలెట్ పోతుందా ఎడతా వచ్చేసి ఇంకేం కదా ఫంక్షన్ పోతుందా. అయ్యయ్యో, థ్యాంక్ యూ, జై శ్రీరామ్, బెస్ట్ అవార్డ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ తకే అనుకో. அதுக்கப்புறம் பக்கம் உள்ளாடு ஏமா பாவம் அவர் என்ன அசிங்கப்படுத்திட்டு அதெல்லாம் சும்மா போய் அப்புறம் వేరే ఎవరిని వాళ్ళకి చెప్పి ఓహో సినిమాని అలాగా ఓ అని అంత తత్రూపంగా అలాగా చేశాను కదా ఫైట్. ఏమిటో కుటుంబ చేస్తున్నాడు, మర్డర్ చేశారు కదా, అది అదే ఒక టైప్గా చేసాం. మన నార్మల్ మర్డర్ అంటే అలాగా చేసాం మనం వచ్చి இப்படி అలాగా చేసి ఇదే చూసి ఇది చూసి అది பார்த்துட்டு అడే సిరిచిట్టు అడే అప్పుడు నార్మల్గా ఉన్నవాడు అలాగా ఎవరు చంపేశారంటే అది అలాగా చేశారు. సినిమాలో మాత్రం ఇలాగా డెవలప్ అని చేసి అప్పుడు అప్పుడు జన ఆడియన్స్ చందాకన అన్నాడు. అదే మన పొన్నాంగుడు అంటే వెరీ వర్స్ట్. అంటే ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు అన్ని సినిమా బయటకు వచ్చింది కదా, ఇటు అది వచ్చింది, బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ అని. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి నా మీద అభిమానం. அந்த டைம்ல ஏஜ் பர்சன்ஸ்லாம் இப்போ எல்லாம் ஓகே ஆச்சு. இப்போ கூட ஆனால் லேడీస్ కొంచెం ஒரு 5 దూరం డిస్టెన్స్ అందుకే నేను నార్మల్గానే జై శ్రీరామ్ అనే పోతాను. ఎవరు షేకింగ్ లేదా వాళ్ళు ఇస్తున్నప్పుడు జై శ్రీరామ్. షూటింగ్లు కూడా మన ఆర్టిస్ట్ వస్తుందంటే ఆ షూటింగ్ స్పాట్లో మాత్రం అలాగా చేస్తాం కదా. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళే వస్తాడు, హాయ్ పొన్నాంబులు అన్నాడు, జై శ్రీరామ్. అవునా? అంటే రేప్ సీన్ అది అది అంతే, అది సినిమా కోసం చేశాం కదా,
అంతే. మొత్తం ఎన్ని వరకు ఎవరి దగ్గర మీరు అడగండి. నా పేరు చెప్తారంటే ఈ సీన్ ఈరోజు ఎవరు, మా రేపు సీన్ అయ్యో ఎవరా ఎవరు ఉన్నప్పుడు అన్న నో ప్రాబ్లం. ఎందుకంటే ఒక్క ఇది అవ్వదు, డ్యామేజ్ స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వదు, எல்லாம் ஃபேஸ் ஒன்லி ரியாக்ஷன் இருக்கும். அதனால ரொம்ப இஷ்டமாகும். அப்புறம் லேடிஸு ஃபுல்லாக எல்லாம் காமெடி நல்லா பேசுவேன். అప్పుడు ఆర్టిస్ట్ అన్నీ మొత్తం కూర్చుంటే కామెడీ అనేది మాట్లాడి అంత సంతోషంగా ఉంటాం. నేను ఎక్కువ కామెడీ, అది ఇప్పుడు కూడా ఫిలింలు చాలా కామెడీలో ఉన్నాను కదా, అప్పుడు ఇండస్ట్రీ ఉన్నారు, అక్కడ కూడా చూసి వస్తామనండి అంటే ఫుల్ కామెడీ. అక్కడ ఒక ఫిలిం చేశాను, అది நல்லா హిట్ అయిపోయింది. సో యాక్షన్ పొరత వరకు ఇంకే ఇప్పుడు ఇవి కూడా ఉన్నాయి. మెగాస్టారే నాకు ఇప్పుడు లైఫ్. ఇప్పుడు ఒకవేళ మీరు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నారు కదా, ఒక్కసారి ఎదురుగా ఇదే ఒక సినిమా లొకేషన్ అనుకోండి, ఎదురుగా మీరు ఒక విలన్ ఒక హీరోని కొట్టాలి, ఆ టైంలో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. లేదు ఘరానా మొగుడు అదే టైం అనుకోండి, లేదు ఒక్కొక్క పిక్చర్కు ఒక్కొక్క ఇది చేంజ్ చేస్తారు ఎక్స్ప్రెషన్స్. இப்போ ஒரு இடத்துல பார்த்தோன்னா ஒரு அழகான பொண்ணு, பியூட்டிஃபுல் கேர்ள் అంటే అటు వచ్చిన తర్వాత అది రియాక్షన్ వరకు అవునా. అప్పుడు నవ్విన తర్వాత ఇది చేస్తున్నప్పుడు ఒక విహారంగా అవుతుంది ఫేస్. అది నార్మల్గా ఉన్నప్పుడు எனக்கு అట్లా రాలేదు. అంటే పాడు இப்படி இருப்பேன் டக்குன்னு அப்படி பார்ப்பேன், இப்போ ఫేస్ మారి చేంజ్ అవుతుంది. అది ఆ స్పాట్లో కొంచెం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ సీన్ తర్వాత అప్పుడు అక్కడ మాట్లాడినప్పుడు మన కామెడీగా మాట్లాడి ఇట్లా వచ్చి సీన్ వస్తుంది, ఆర్టిస్ట్ నవ్వాడు, ఏంటి ఇంతవరకే అలాగా ఉంటుంది. ఇప్పుడు రియాక్షన్ వస్తుంది, వాడు నవ్వుతాడు, వన్ మోర్ అవుతుంది. அது ரோஜா அவங்க புஷ்பு வேறு ஆர்டிஸ்ட் அவங்கெல்லாம் இருப்பாங்க. அங்கே ஸ்பாட்டில் வந்து நான் கிட்ட அப்படி போனோன்னா சிரிச்சிருவாங்க. என்னண்ணா சார் அவர் ஒன்றும் செய்ய மாட்டார், ஏன் செய்யணும் సార్ సుమ్మా ఇటు వచ్చి కింద వచ్చి నేను చూసాను తిరిగి వన్ మోర్ అది. అది ఏంటంటే మనం జాలీగా అక్కడ మాట్లాడతాం కదా, సడన్గా వచ్చి ఇలాగా చేస్తాను, అది కూడా కామెడీ అవుతుంది. అక్కడ మ్యూజిక్ చేసిన తర్వాత ఇటు వచ్చినప్పుడు ఫిలింలో అది పెద్ద వికారంగా అది ఈక్వల్గా ఫైట్ చేస్తాం కదా, అది బ్యాలెన్స్ అవుతుంది. హీరో దగ్గర మనం ఫైట్ ఫస్ట్ నేను కొట్టేస్తాము, తర్వాత వాళ్ళు కొట్టేస్తారు, అప్పుడు కొట్ట అన్నాడు. ఎందుకంటే దాని ముందుకు సీన్ చేసావు కదా, ఈ ఫాదర్ మర్డర్ చేసింది, చెల్లెలు మర్డర్ చేసి ఇంత కుటుంబం ఎమోషన్ చేసిన తర్వాత హీరో నన్ను కొట్టేసినప్పుడు నేను ఫాలోయింగ్ చేశాను కదా, సచ్చివాడు అన్నాడు. అది మన సమ్ టైమ్ అది కూడా మనకు ఇది అవుతుంది. నోళ్ళు అందరికీ ఒకే ఇది రాదు. సంబడీస్ ప్యూర్ పర్సన్స్ నాశనమైపోవడం వాళ్ళకి తెలీదు, మనం ఏం చేసేమో ఇది సినిమా అంటే వాళ్ళకి తెలియదు. కానీ ఆ నోరు నుంచి వచ్చిన వార్త పూర్తి అవుతుంది. దాంట్లో అదే అలాగా నాకు యాక్సిడెంట్ అది ఇది ఇది అది ఇది ఎలా నా కర్మ, అది ఆలోచించేది. అది నేను ఉంటానో లేదో, నెక్స్ట్ ఇది పిరవి ఉందా లేదా, అది ఇప్పుడు జ్ఞానం ఉంది కదా, అరివి ఉంది కదా, నెక్స్ట్ అంటే ఆలోచిస్తున్నప్పుడు సత్యంగా నెక్స్ట్ అంటే ఉంది, లేకపోతే ఎలాగా నీకు వస్తుంది నెక్స్ట్ అని. మనకు ఇంత బుద్ధి ఉంది, ఆలోచన ఉంది, కానీ ఏదో చేస్తాము, ఇది ఇట అంటే కింద పడిపోతుంది, హెయిర్ ఇప్పుడు ఇருக்கு సరిపోతుంది. ఇదెల్లా నమ్మ బుద్ధి కష్టపడిన వాళ్ళకు ఇస్తుంది. దొంగతనం చేస్తేనే ఇలాగ అప్పుడు మన హార్ట్లో వస్తున్న అన్ని వర్డ్స్ అన్నీ పూర్తి అవుతుంది. సో అక్కడ ఏమైనా ప్లాన్ చేసి చేద్దామంటే నడుస్తుంది. అంటే ఇంత ఆటం మన దేవుడు ఇంత ఇస్తుంటే నెక్స్ట్ నువ్వు ఉంది కదా, అది ఎందుకు నెక్స్ట్ డే మనం ఇంత డబ్బు వస్తుంది, నెక్స్ట్ డే అది వస్తుంది అంటే అలా ఆలోచన ఉంది కదా. నెక్స్ట్ ఎంత పిరపు, నెక్స్ట్ కర్మ ఏంటి తెలియదు కదా మనకి. నెక్స్ట్ అది ఇప్పుడు ఆలోచన చేయాలి. అందుకే బుద్ధి ఇచ్చాడు అందరికీ దేవుడు. అది ఎవరు
ఆలోచన చేసి ఇంత ఆలోచన చేసిన మనకు ఒక్క మనుషాలకు ఇంత మనుషాలకు ఎంత గొడవ చేస్తున్నాము. అందరూ బాగా ఉండాలి, అన్నీ ఆలోచన చేయాలి. డబ్బు ఎక్కువ వస్తుందన్న కూడా మనం హార్ట్లో వచ్చి ఇంకా తీసుకో తీసుకో, ఎవరెవరు కష్టపడ తీసుకో అంటే అదే పుణ్యం, అదే బ్యాంక్ బ్యాలెన్స్. అవును కదా, అదే బ్యాంక్ బ్యాలెన్స్. కానీ ఆ బ్యాలెన్స్ కళ్ళులు రాదు, కళ్ళులు తెలీదు. మన జన్మ నెక్స్ట్ కర్మ జన్మ వస్తుంది. అప్పుడు కూడా నువ్వు ఎంత చేసేయాలంటే ఇప్పుడు తెలీదు, కానీ పుణ్యం అవుతుంది కదా, అప్పుడు నువ్వే ఆలోచన చేయాలి. లాస్ట్లో మనం ఏమో చేసేంపా, ఇప్పుడు మనకు లాస్ట్ వస్తుంది అది అదృష్టం అనుకుంటాం. నేను లాస్ట్ జన్మలో పూజ బాగా చేసాను, అందుకే ఈ ఇప్పుడు ఈ జన్మలో ఆంజనేయ స్వామి మరియు మన మెగాస్టార్ వచ్చి నాకు హెల్ప్ చేశారు. ఇదే నా ప్రాణం ఇచ్చినది ఒక కర్మ. అక్కడి నుంచి ఒక డైరెక్ట్ మేము చెప్పాం కదా, అలా ఆటంగా వస్తే హాయ్ పొన్నాపురం ఎలాగా ఉన్నావు, ఏం బాధపడతావు, ఏం బాధపడుతుంది నేను ఉన్నాను అన్న ఓకే అన్నీ చెప్తారు. అదే వార్త అక్కడి నుంచి వస్తుంది, దేవుడి రూపం. అదే నెక్స్ట్ 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 వాట్ ఈస్ ద నెక్స్ట్ మీన్స్ మన లైఫే నెక్స్ట్ డే మనం ఉండాలంటే మనకు తెలియదు. మార్నింగ్ ఇంత చూసిన తర్వాత ఓకే, కానీ కూడా నెక్స్ట్ డే ఈరోజు ఓకే అంతే. అదే నా లైఫ్ నార్మల్ లైఫ్లో అడిగిపోతుంది. ఎన్నో నేను మక్కలకు జనాలంటే పబ్లిక్ కదా, ప్రజలకి అంతే అంతే జనాలు అందరికీ నేను ఒక చిన్న అడ్వైస్ అంటే అది అందరికీ లేకపోతున్నా కూడా ఒక 75% ఏంటంటే పాసం అంటే ఏంటి, అదే అనురాగం, అనుబంధం, అనురాగం, ప్రేమ, పాశం, ప్రేమ అదే కరెక్ట్ వర్డ్. ప్రేమ ఎవరు మీద అలవుకు అధికమా ఎక్కువ, లిమిట్కు ఎక్కువ ఉండకూడదు, అత్యధికంగా ఎక్కువగా ప్రేమిస్తూ ఉండకూడదు అసలు. అది ఎక్కడంటే దేవుడు మాత్రమే అది చేయాలి, దేవుడికి మాత్రమే అది చేయాలి. మనుషాల మీద అభిమానము అభిప్రాయము అండ్ ரொம்ப లవ్ இருந்துச்சுன்னா அதனுடைய కష్టం என்பது వాళ్ళు లేకపోతున్నప్పుడు మనకు పెద్ద భారం. విపరీతంగా వాళ్ళ మీద ప్రేమ, కానీ వాళ్ళు కూడా మనం ద్రోహం చేస్తున్నప్పుడు అది మిగ పెద్ద ఎక్కువ భారం. అందుకే అది ఒక సైడ్. పిల్లలు ఉన్నారు కదా చిన్న ఏజ్లో, మనం కష్టపడి వచ్చాం అన్నీ మన పిల్లలకు ఎక్కువ చేయకూడదు. ఇది అన్నీ మర్చిపోతుంది. ఆఫ్టర్ 18 years ఆఫ్టర్ 16 years వాళ్ళకు అందరికీ తెలిసిపోతుంది. వాళ్ళకు అప్పుడే ఆ పీరియడ్స్లో వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ మోహం ఉంది, ఎక్కడ ఆశ అప్పుడే వస్తుంది, అప్పుడే అసలు ఉత్పత్తి అవ్వదు, జననం అవ్వదు. సో అంత ఆశ విపరీతం రాంగ్ అయిపోతుంది. అందుకే మనం ఎక్స్పెన్సివ్ ఉంది కదా, చిన్న పిల్లడు ఉన్నప్పుడు మన పిల్లడు చేయకూడదు, ఖర్చు ఎక్కువ పెట్టుకోకూడదు. ఒక బొమ్మ కావాలంటే వాళ్ళకు ఇది ఎంత కాస్ట్ వాళ్ళకి తెలీదు. చిన్న బొమ్మ ఇది అది సపోజ్ ఒక సేమ్ ఇప్పుడు అంటే 1000 రూపీస్, సేమ్ ఇప్పుడు 100 రూపీస్ ఇవ్వాలి. ఎందుకంటే అదికి ఇది మాత్రం ముఖ్యం. మనం ఏంటంటే మన దగ్గర డబ్బు ఉంది కదా, నువ్వు నా చిన్న పిల్లలు కష్టం, ఇప్పుడు నువ్వు బాగుంటాలని మన 1000 రూపీస్ ఎక్స్పెన్స్ చేయకూడదు. అది ఫుల్ బ్యాలెన్స్ చేసి మనం సేవింగ్స్ చేసి వాళ్ళు పెద్దవాళ్ళు అన్నప్పుడు ఇవ్వాలి. ఇదే నా అడ్వైస్. ఎందుకంటే
எனக்கு கூட ஒரு இது எடுத்துக்கலாம் எగ్జాంపుల్స్. సో చిన్న పిల్లలప్పుడు నేను నా పిల్లలకి చేసిన ఎక్స్పెన్సివ్ ఇప్పుడు ఆ డబ్బు ఉందంటే నా దగ్గర 500 crores. ఓ ఎంత మినిమం నేను చెప్పింది. ఒక ఫోను అప్పుడు 15,000. నా కొడుకు ఇది బాగలేదు టప్ అన్నాడు. 1 సెకండ్లో 15,000 అంటే సిటీలో హాఫ్ గ్రౌండ్ తీయాలి. ఇప్పుడు ఆలోచన చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు ఆలోచన చేస్తుంటే డబ్బు మన బయటికి అడుగుతాం కదా. నేను ఇస్తున్నప్పుడు నా దగ్గర డబ్బు ఉంటున్నప్పుడు మీరు అడుగుతారంటే నా దగ్గర ఒక 50,200 ఉందంటే మీరు 50,000 అర్జెంటుగా కావాలంటే నేను 50,000 ఇస్తాను. ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళు అంత కష్టంతో ఉన్నాడని నేను ఎలాగా మనం సంపాదించాను. ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళకి ఇప్పుడు అవసరం ఉంది, అవసరం లేదు. వాడు వైఫ్ హాస్టల్లో అడ్మిట్ చేశారు. వాళ్ళకి ఇమీడియట్గా 50,000 కావాలంటే మనం 25 ఉంది, 25 తీసుకుంటే అది డిలే అవుతుంది. వాళ్ళు నా దగ్గర 25 తీసుకుని ఇంకా మన ఒలెచ్చారు అవుతుంది. తర్వాత ఆర్డర్ ఇస్తాడు ఇంత అని అలాగా నేను ఇస్తాను. నా బ్యాంక్ అకౌంట్లో 200 మాత్రం ఉంది. 50,200 ఉందంటే 50,000 అలాగా ఇస్తాను. అదే నా క్యారెక్టర్. కానీ ఇప్పుడు అది మనసు ఊండింగ్ ఇల్ల. కానీ ఏ ఊండింగ్ ఎక్కువ అయిపోయిందంటే మన పిల్లలకు ఓవర్ ఎక్స్పెన్సివ్ చేస్తాం కదా, అది మెగా రాంగ్. అదే ఇప్పుడు చెప్తాము, అభిమానం, అన్బు, లవ్ లిమిట్ కావాలి. ఓవర్ ఇస్తామంటే వాళ్ళకి ఇప్పుడు తెలీదు. మనం ఇంత చేసాంపా, నేను అంత చేసాంపా, నువ్వు ఇంత మ్యారేజ్ చేసాంపా, నువ్వు ఇంత కష్టపడాపా, నువ్వు ఎడ్యుకేషన్కి ఇంత చేస్తాను. ఏం చేస్తాడు అన్నాడు. నేను ఏం చేయలేదు, వాడు చేశాడు. మనం ఆలోచిస్తున్నాం. చేసిన అన్ని మొత్తం వాళ్ళే చేశారు. చేసి ఇప్పుడు నా దగ్గర మీరు అడిగారు ఏం చేశారు. కరెక్ట్. నా దగ్గర ఏం చేశాడంటే నువ్వు అక్కడ అడగాలి. ఇప్పుడు నేను ముందుకు నేను చేశానంటే నేను ఆలోచన ఉంటాను. నా ఐడియా నేను చేశానని నేను అడుగుతున్నాను. నేను ఎంత చేశాను అని. ఇమీడియట్గా నువ్వేంట చేసావు అన్నాడు. తర్వాత నేను ఆలోచన చేయాలి. కరెక్ట్, నేను ఎట్లా చేశాను. నేను వచ్చినప్పుడు ఏంటి లేదే, ఒక డ్రెస్ కూడా లేదు. అంటే వాళ్ళే చేశారు కదా, అన్ని తప్పు అక్కడే, నా మీద లేదు. అదే ఇప్పుడు ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే మొత్తంగా నేను పోయిన తర్వాత కూడా నేను ఇది లేదు నాకు. బట్ నా మాదిరి అందరూ ముడియాదు కదా, ఉంటారు. అదికే జాగ్రత్త ఉండండి చెప్తున్నాను. నా మీద ఎంత నేను ఓకే ఫైట్ చేసినాడు, హార్డ్ వర్క్ చేసింది. అందరూ హార్డ్ వర్క్ చేయబడి చేయండి. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరూ నేను చూసాను, వాళ్ళు చిన్నపిల్లలప్పుడు వాళ్ళు కొడుకు కూతురుకు పిల్లలకు చేసి ఇప్పుడు వాళ్ళు కాలేజీ బైక్ కావాలి, అది కావాలి, కంప్యూటర్ కావాలి అన్నారు. ఇప్పుడు అంత అప్పుడు వచ్చిన డబ్బు ఇప్పుడు అంత రాలేదు. అది ఏజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు తర్వాత చేస్తామ్మా, తర్వాత చేశానరా, బైక్ ఇప్పుడు వద్దరా వినరు. నువ్వు వేస్ట్ అన్నాడు సింపుల్ వర్డ్లో. చాలా మంది నా దగ్గర వచ్చి అంటే మందు తాగుతున్నప్పుడు చెప్తారు, నా పిల్లడు ఇలా చెప్తాడన్నయ్య అన్నాడు. అప్పుడు నేను ఆలోచిస్తాను, ఓహో అంటే తప్పు ఎక్కడా, మనమే తప్పు చేసాము. ఏంటి పాసం. సో ఇది అన్నీ మొత్తం ఈ లోహంలో ఒక వాళ్ళు నా దగ్గర చెప్తారు. ఏం చెప్తారంటే నన్మయం తీమయం అంటే నల్లదు కెట్టదు. என்ன சொல்றது? నల్లదంటే ఏంటి, కెట్టదంటే రాంగ్. ఇది నల్లది కెట్టదు என்ன சொல்றது తెలుగులో? నల్లదంటే మంచి చెడులా లేదు, గుడ్ అండ్ బ్యాడ్.
ఓకే. మంచి చెడు. ఆ? మంచి చెడు. మంచి చెడు. இது நம்ம செய்யறதில்ல, அது அடுத்தவங்க செய்யறதில்ல. அடுத்தவங்க బయటలో వాళ్ళు చెయ్యరు, మన వాళ్ళే చేస్తారు. మోసమైన ఇప్పుడు మోసం పోయేటంటే నువ్వు ఎలాగ మోసపోయాడు ఆలోచన చేయాలి. గుడ్ అండ్ బ్యాడ్ మీ దగ్గర లేదు, వాళ్ళ దగ్గర లేదు, మన దగ్గరే ఉంది. నువ్వు ఎందుకు డబ్బు ఇచ్చి ఎప్పుడు ఇస్తాడు ముందుగా ఆలోచన చేయి. ఇవాళ లేదా ఇస్తా, సరే అది పోతుంది అన్నీ ఇవ్వు. వస్తున్నప్పుడు దాన్ని ఏమవుతుందంటే వాడు ఇవ్వలేకపోతే వాడు మనకు ఆపోజిట్ ఎనిమి ఇది అవుతుంది. ఆ కర్మ అంటే మీకు అది వస్తుందా, గాడ్ నీకోసం గాడ్ ఉంటుంటే నువ్వు ఆలోచన చేశావు కదా, అది మాదిరి అలాగా அவருக்கு ఇస్తారు. ஸோ தமிழில் சொல்ல நன்மையும் தீமையும் பிறரிடந்து வாரா, நாட் ஃப்ரம் அதர் சைட். ఆల్ ఆర్ మన వల్లే, எல்லாமே நீதே, நீ చేసినది అది. மண்ணள்ளி మన போட்டு இருக்குదా చెయ్యను, ఇల్లు అంటే చేయకూడదు. పాసం లిమిట్. లేకపోతే ఇప్పుడు ఉన్న కిడ్స్ అప్పుడు 90 కిడ్స్ మరి లేదు, మారిపోయారంతా. ఇప్పుడు నువ్వు ఇస్తాడా లేదా అంతే. ఇప్పుడు ఏమో చేయలేకపోతే మందు తాగారు, ఇదే కొట్టేశారు అన్నాడు, ఏమో ఎంత పోతుంది. ఇప్పుడు లోహం అన్నీ మారిపోయింది. ఇప్పుడు అయ్యో నా పిల్లడు ఇంత ఇది చేసాము, ఇంత ఇలాగా పెడతాము, ఇప్పుడు ఇలాగా అయిపోయిందే అలాగా పోయిందే. అది అప్పుడే మనం ఆలోచన నాకు కూడా వస్తుంది. మాడు అది ఏం చేస్తుంది, అది వరకు ఒక 2 years 1 years తర్వాత వదిలేయాలి. నో లాస్ నో గెయిన్. ఇది ఎందుకు చెప్తుంటే అదికంటే పిల్లడు అని వద్దు అని అది చెప్పలేదు. ఎందుకు అది చెప్తానంటే లిమిట్, ఆల్ ఆర్ షుడ్ బి ఇన్ లిమిట్. పర్టికులర్లీ మనం కొడుకు కూతురికి, వైఫ్ లేదు, వైఫ్ మన ఈక్వల్. అది ట్రైన్ పోతుంది కదా, అది దండవాళ్ళు మనం ఈక్వల్ అవుతుంది. కానీ పిల్లలకు ఓవర్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఓవర్ పాంపరింగ్ ఇది కొడుకూడదు. అది కుడతాచ్చన్నా నాளைக்கு మర్యాద కొడుకు, మర్యాద ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు రూట్ ఎక్కువ పోతుంది. అంట ముందు ఇది நிறைய కొడతాయి. ఏంటి చెప్పాలంటే పార్కు, బీచ్, అది ఇది ఎంటర్టైన్మెంట్ ఎక్కువ వచ్చింది. కానీ ఈక్వల్గా ఇది బోధ అంటే ఇది డ్రగ్స్. అది డబ్బు లేకపోతే అది ఎలా చేయరు. వాళ్ళు కష్టపడి ఏమో వర్క్ చేస్తున్నారు, అది వాళ్ళు అట్ట పోలేదు. మనం తీసి పెట్టి కొడుకు కూతురు అన్న, కానీ వాడు ఏమో అవుతుంటాయి. ఇప్పుడు కూడా ఒక చెడిపోతూ ఉంటాయి. మినిస్టర్ పాపం ఎవరు ఎంత డబ్బు తీసి ఎవరు ఎంత పెద్ద, కానీ వాడు పిల్లడు ఫుల్ డ్రగ్ 1 year హాస్పిటల్. చాలా మంది కూడా ఒక కార్పెంటర్ వచ్చాడు, సార్ నేనే 500,000 రూపీస్ వాళ్ళు దాన్ని పెట్టుకుని ఉంటాను, నా కొడుకు వచ్చి డబ్బు ఇస్తాడా లేదు అంటాడు. సార్ సార్ నా ఇప్పుడు బలం లేదు, వాడు ఇలాగా ఉన్నాడు, మీరు అడ్వైస్ చేయండి అన్నారు. నాకే అడ్వైస్ చేయలేదు, నేనే ఇంకా ఒక ఆలోచనలో పోయాను. అదే స్టార్టింగ్లో మనం కరెక్ట్గా పెడుతుంటే అదే మరి అన్ని మనుషాలు స్టార్టింగ్ నుంచి మనుషాలు అందరూ అని ఒక మైండ్లో తీసుకొని అందరికి ఫుల్ అమౌంట్ లేదు. మనం చిరంజీవి గారు మెగాస్టార్ ఇలాగా డబ్బు వస్తున్నా కూడా అందరికి ఇచ్చి బ్లడ్ డొనేషన్ అది ఇది అంటే ఫుల్ చేశారు. అంత మన పక్కువ అది వరం వద్దాచిన అదిదా లైఫ్. అవును. ఇప్పుడు కూడా ఇంతవరకు ఇంటర్వ్యూ ఎందుకు చెప్తానంటే ఒక్కొక్క మనుషులు ఒక్కొక్క టైప్లో ఉన్నాడు. ఒక్కొక్క మనుషులు ఎందుకు వాళ్ళు డబ్బు సంపాదించి చేస్తున్నామో వాళ్ళకి తెలీదు. కానీ బోధ అంటే 3 typesలో ఉంది, మధు, మాధు, సూదు.
అది లేకపోతే కరెక్ట్గా ఉంటుంటే లైఫ్ సరిగా పోతుంది, సెట్ అయిపోతుంది. పిల్లడు ఇలా ఇంత చేయాలి, ఇది చేయాలి. ఏజ్ వచ్చిన తర్వాత నా కష్టం ఎంత అని వాళ్ళకి చెప్పి తర్వాత డబ్బు ఇవ్వాలి. ఇప్పుడు ఇంతవరకు పెరిగి ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ కావాలంటే జాకీ చాన్, వాళ్ళు ఎంత కష్టపడి బ్రూస్లీ ఈక్వల్ చేసి ఎంత బ్లడ్ పోయింది, ఎంత ఫ్రాక్చర్, వాళ్ళు ఎంత మనసు కష్టపెట్టుకున్నారు. వాళ్ళు మొత్తం సొత్తు పోయింది, పబ్లిక్ ఇచ్చారు, పిల్లడికి ఇవ్వలేదు. ఎందుకంటే మనం ఓవర్గా ఇది ఇప్పుడు కూడా ఓవర్గా లవ్ చేయొద్దు కూడా, స్ట్రిక్ట్ ఉండాలి. స్ట్రిక్ట్ இருந்தாச்சாதா பிள்ளைகள் லைஃப் நல்லா இருக்கும். நம்ம தான் கஷ்டப்பட்டோம், பிள்ளைங்க நல்லா இருக்கட்டும். మనం కష్టపడ్డాం, పిల్లలు ఎందుకు కష్టపడాలి అనుకుంటే అంటే లైఫ్ పోతుంది. ఎప్పుడో అప్పుడు తెలీదు. ఆఫ్టర్ 50 years నాయనా ఫైర్ అన్నాడు, అంత పోతుంది. నువ్వు సిగరెట్ మరి అయిపోయాడు, ఫినిష్ అయిన తర్వాత డామ్, ఏంటి డబ్బు ఇవ్వలేదు, సొత్తు భాగం పెరిగి అంటారు. వాళ్ళు ఎంతో కష్టపడి చేసి అది డబ్బు కావాలన్నా నా షేర్ ఇవ్వండి అని చెప్తారు. సో ఇదెల్లా ఏంటన్నా స్ట్రిక్టా పిల్లలు వళకணும், పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. సో మాకు వెరీ ఫస్ట్ టైం నేను ఓన్లీ స్పేర్ పార్ట్స్ పొన్నాంబళం అనుకున్నాను, కానీ ఫిలాసఫర్ పొన్నాంబళం అనేది మాత్రం నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లాగే ఇదే స్పిరిట్తో ఇలాగే కంటిన్యూ చేయండి. ఇదే లైఫ్ని జాలీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వండి. పిల్లలకి పెళ్లి చేయండి, జై శ్రీరామ్ అనుకుంటూ ఉండండి. మీరు నలుగురికి హెల్ప్ చేస్తే ఇంకో 40 మంది మీకు హెల్ప్ చేయడానికి నా ప్రాణం ఇంకా 5 minutes ఉందంటే కూడా జై శ్రీరామ్. 5 minutes ఉందంట, 5, 6 or 30, 300 seconds ఉన్నానా, అలాగా పోతాం మనం. అందుకే అందరూ అలాగా ఉండండి. ఈ లైఫ్ దేవుడు ఇచ్చిన పెద్ద మనకు பெரிய ప్రాపర్టీ హార్ట్, அந்த ప్రాపర్టీ దా మెయిన్. జై శ్రీరామ్. మీకు మా ఐడ్రీమ్ తరఫున కూడా కదా, అందుకని పర్లేదు. నేను మా ఐడ్రీమ్ తరఫున కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు మాట్లాడిన ఈ 4 మాటల కోసం కూడా, మీరు చెప్పినటువంటి ఈ మెసేజ్ కోసం కూడా నిజంగా చాలా మందికి కావలసినటువంటి అవసరమైనటువంటి మెసేజ్, యూస్ఫుల్ సందేశం అంట. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా నేను ఎంత కష్టపడి ఉన్నానంటే నా ఫ్రెండ్స్ ఎవరో వచ్చి ఇది కావాలంటే నువ్వు అదృష్టం ఉండంటే రేపు మార్నింగ్ రంటే ఎంత డబ్బు వస్తే ఇస్తాను. ఇదే నా క్యారెక్టర్ ఇప్పుడు వరకు. అలాగే ఉంటే నా కోసం అందరూ ఉన్నారు. నేను దేవుడు అలాగా ఇది రెస్పెక్ట్. మీకు ఉంటాడు, దేవుడు తోడుంటాడు మీకు ఎప్పటికీ. చిరంజీవి తోడుగా ఉంటాడు, ఆంజనేయుడు. ఫ్యామిలీ బాగా ఉండాలి. చిరంజీవి గారు ఈ జన్మ ఇంకా ఎన్ని జన్మ వస్తుందంటారు, వాళ్ళు బాగా ఉంటారు. అది నాకు నల్ల కళ్ళ పాతచ్చి రియల్ గాడ్, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష దైవం. పొరత వరకు మెగా స్టార్ అంటే దేవుడు, చిరంజీవి దేవుడు అంటే పేరు அப்படி வச்சுல. அதே சிரஞ்சீவி அப்படின்னா அவருக்கு லைஃப் సావు இல்லை. అవును, చిరంజీవిగా ఎప్పటికీ ఉంటారు అలా. అంటే అదే ఆ లోపల ఉన్న ఆత్మ ఎప్పుడైనా భూమిలో ఉండదు. అందరి కోసం, వాళ్ళ కోసం లేదు, మన అందరి కోసం ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేస్తామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.